నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి తనకన్నా పెద్ద వయసులో ఉన్న ఆవిడతో సంబంధం పెట్టుకొని తనని దూరం పెడుతున్నారంటుంది మాధవి. మరి మణికంఠని పిలిచి తన సమస్యని దూరం చేయండి అని చెప్పేసి కోరుతున్నారు. మరి సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మా కింద ఫ్లోర్ లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్ కి. సో లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు, ఫైనల్ గా దగ్గర అయ్యామన్నమాట. 2 months ప్రెగ్నెన్సీ అనమాట, కన్సీవ్ లో ఉన్నాను అనమాట. కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నారు. నాకు ఉన్నదంతా నేను అబ్బాయికే పెట్టాను. Stage you are 100% confident that your boyfriend has got an external affair. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు? అతను వెనక అసలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం. వెనక అతను ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా. 2 తలుపులు తెరిచింది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లో మేము ఫిజికల్ గా కూడా ఒకటే. నేను ఏ రోజు అమ్మాయిని డౌట్ పడ్డం కానీ, నీ బ్యాక్గ్రౌండ్ ఏమి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి, ఇవేం అడగలేదు మేడం. కానీ ఒక 6 months తెలియకుండా ఒక తప్పు జరిగింది నా వల్ల. మెసేజెస్ ఫోన్ కాల్స్. ఆ ఎలిగేషన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. తిన్నావా అంటే తిన్నానని అనేవాడా, నువ్వు కూడా తిన్నావని అడిగేవాడు? ఫస్ట్ లో నేను అవాయిడ్ చేసేవాడిని, కానీ ఎందుకో అది బై నేచర్ పవర్ అలాంటిది. పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. నేను 1-2 సార్లు రెస్టారెంట్ లో మీట్ అయ్యాను. ఎందుకు ఆవిడ కూడా జాబ్ ఇస్తానందా? రెస్టారెంట్ లో ఏమో ఒక రోజు నా ఫుడ్ కూడా తిను, హోమ్ ఫుడ్ అని చెప్పి తీసుకెళ్ళింది సార్. ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా? ఒక 38-40 మధ్య. నీ వయసు ఎంత? నా వయసు 26 సార్. సిగ్గులేదే? బాగుంది, సూపర్ గా. అంటే బ్రేక్ఫాస్ట్ గురించి వెళ్ళావా ఇంక దేని గురించి? లేదు, డిన్నర్ డైరెక్ట్ గా ఫ్రెండ్లీగా వెళ్ళలేదు సార్. మా అమ్మ ఎక్కడో దూరంగా ఉంది, అమ్మ చేతి వంట తినాలి కాబట్టి అమ్మ లాంటి అమ్మ దగ్గర తిన్నావా, లేదంటే ఇంకో విధంగా ఏమైనా ఆలోచన? అంటే అమ్మ లాంటి అమ్మ అనుకోలేదు సార్, జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. అంటే అదే మేడం, నేను చేసిన మిస్టేక్ అక్కడ స్టార్ట్ అయింది. మిస్టేక్ సారీ అని చెప్తే అయిపోద్దా? ఎవరైనా చూస్తారు, పరువు పోద్ది, పతివ్రతని. నీకు అన్ని మొహమాటమేనా? భలే ఉంది. ఆ మూమెంట్ లో ఫిజికల్ గా ఇదైనా. వైన్ తాగపోతే చెయ్యో. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కనుక నీ తల్లి వయసు ఉండే అమ్మాయి లేదంటే మీ అక్క వయసు ఉండేటటువంటి ఒక స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకోవటం. నీకు అంత ఉన్నప్పుడు నాతో ఉండి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? మీ ఇంట్లో ఎందుకు పరిచయం చేసావు? ఓవర్ పొసెసివ్. రెస్టారెంట్లకి, హోటల్ కి పిలిచి లేదా ఇంటికి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళిపోతావా? 1.5 year రిలేషన్, ఆమెది 5 months. డైవర్స్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటారో నీకు తెలియదా ఇప్పుడు సొసైటీలో? అవన్నీ కాదు, ఇప్పుడు నాకు 2 months కన్సీవ్ ఉన్నాయి. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? మీరు ఒకసారి వైన్ తాగి కమిట్ అయ్యాను అంటున్నారు, ఆవిడ ఇప్పుడు కట్ చేసేసావా? అట్లాంటి కమిట్మెంట్ ఇంకా జరిగినాయా? కనకమ్మ రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి. మా అమ్మగారు వచ్చారు. మీ అమ్మ? మా అమ్మగారు. ఏమ్మా మీ కూతురు ఈవిడ? ఈవిడేనా మనం వాళ్ళు ట్రేస్ చేసి? యాక్చువల్ గా అక్రమ సంబంధం ఉన్న ఆవిడ. ఏంటి మణికంఠ? నాకు తెలియదు సార్. మా అమ్మ తెలియదా? ఎప్పుడు తెలీదు? నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా? లవ్ అంటారా, కొవ్వు అంటారా? ప్రేమ సార్. అబ్బా, నేర్చుకుందాం. నువ్వు మరి మీ అమ్మాయి నేర్పిస్తే నేను చేసింది నేర్చుకుంటాను. ఏంటమ్మా? నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను. అదే రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో ఈ వర్డ్. వద్దమ్మా ఆ మాట అనద్దే, లేచి వెళ్ళిపోతా. ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో ఉండాలా, అన్నా. నాతో ఉండాలంటే. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, అన్నానండి. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఈ అబ్బాయి నాకు ఈ అబ్బాయి నాకు కావాలి మేడం. ఈయననే ఉన్నారమ్మా నీకు? ఇంకెంతమంది ఉన్నారా బయట? లేదమ్మా, ఈయననే. ఒక కూతురు కొంచెం సిగ్గుందా? నాకు అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక. ఇప్పుడు ఆవిడకి బుద్ధి లేదు, దానికన్నా నీకు ఎక్కువ బుద్ధి లేదు అసలు. నువ్వు తల్లి అనే దానికి అసలు పనికొస్తావని పేరు? ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీకు కరెక్ట్ బుద్ధి ఉందా అసలు? మీలాంటి విష పురుగుల చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్. దరిద్రుడికి దొరికిందని ఫీల్ అవుతారు. ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ వేసావు. ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు. ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను. అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని చంపేయడం, అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్. నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు. ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్లోకి వస్తావు. మీకు నమస్కారం అమ్మ. ఇప్పుడు మాధవితో మాట్లాడదాం. మాధవి నమస్తే, చెప్పండి. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. మా కింద ఫ్లోర్ లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్ కి. సో అబ్బాయికి ఏంటంటే జాబ్ లేదు, జాబ్ సెర్చింగ్ కి. సో డైలీ మేము ఇంకా మార్కెట్ కి ఇటు అటు వెళ్ళినప్పుడు అబ్బాయి బయట కూర్చోవడము, టైడ్ గా కనిపించడం, అలా కనిపించాడు.
అయితే నేను అడిగాను చాలాసార్లు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే డీటెయిల్స్ చెప్పారు. చెప్పి ఇట్లా జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంటే, నేను కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సో నియర్ బై ఏమైనా కంపెనీస్ ఉంటే నేను మాట్లాడి జాబ్లో పెడతానని చెప్పాను. అలానే అబ్బాయికి హెల్ప్ చేశాను. సో అలా మేము చాలా క్లోజ్గా నంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో తనకి ఏంటంటే జాబ్ పరంగా నాకు హెల్ప్ అయ్యేది. అందువల్ల ఇద్దరం క్లోజ్గా మాట్లాడి అలా కొంచెం బెస్ట్ ఫ్రెండ్గా అలా మారాము. ఒక 6 మంత్స్ అలా ట్రావెల్ చేసాము. సో ఈ 6 మంత్స్‌లో అబ్బాయికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, హెల్ప్ వచ్చినా, అంటే అబ్బాయి ఎలా అంటే ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేనున్నాను చూసుకుంటా అనే స్ట్రాంగ్‌గా ఉన్నాడనమాట అబ్బాయి సిటీకొచ్చి. సో ఏదున్నా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు చెప్పేవారనమాట. సో చెప్పి ఇంకా అంతా క్లోజ్‌గా ట్రావెల్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత అబ్బాయికి నేను అడిగాననమాట. ఇట్లా మనం ఇంత క్లోజ్‌గా ఉంటున్నాం గదా! సో ఇంట్లో చెప్దాము. సో లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు. పెళ్లి చేసుకుందాం అని చెప్తే అబ్బాయి కూడా ఏమన్నారు, ఓకే నేను మా ఇంట్లో చెప్తాను. బట్ నేను ఇప్పుడే సంపాదిస్తున్నాను గదా! నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు గదా! మా ఇంట్లో చెప్పిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో చెప్దువు అని చెప్పి అబ్బాయి అన్నారు. తర్వాత అబ్బాయి ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను తీసుకొని వెళ్లారు వాళ్ళ విలేజ్‌కి. వాళ్ళ విలేజ్‌కి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో పరిచయం చేశారు. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఏం చెప్పారంటే, ఇట్లా నాకు ఒక్కడే అబ్బాయి ఉన్నాడు కదా! నువ్వు కూడా కొంచెం సంపాదించుకొని, సో మాకు ఇట్లా డౌరీస్ అవి ఉంటాయి గదా! ఇలా కావాలి అంటే తను కూడా ఏం చెప్పారంటే, సో నేను హైదరాబాద్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ చేసావు గదా! సో ఒక 1 ఇయర్ మనం జాబ్ చేసుకుందాము. కొంచెం సంపాదించుకొని సేవింగ్ అన్నీ అయిన తర్వాత మా ఇంట్లో చెప్తాను. అంటే మళ్ళీ మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని అన్నారు. సో ఇంకా 1 ఇయర్ ఉంది గదా టైం అని నేను మా ఫ్యామిలీకి మమ్మీ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళేంటంటే ఇంకా టైం ఉంది గదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. సో ఈ 1 ఇయర్‌లో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడాక నాకు ఒక నమ్మకం వస్తది గదా! అరే మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను తన్ని చేసుకోవచ్చు కదా అని. ఈ ఈ 1.5 ఇయర్‌లో ఏంటంటే అబ్బాయికి ఎప్పుడు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉన్నా, సో ప్రతి దాంట్లో నేను హెల్ప్ చేశాననమాట. ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ చిన్న చిన్న అప్పులున్నాయి, ఇలాంటివన్నీ అంటే ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి గోల్డ్ తీసుకొని, కొన్ని నేను ఎర్న్ చేసి కొన్నవి కొన్ని తాకట్టు పెట్టుకొని అన్నీ చేసి అబ్బాయికి క్లియర్ చేశాను. సో అంతా ఒప్పుకున్న తర్వాత ఇద్దరం కొంచెం క్లోజ్‌గా మూవ్ అయ్యి నైట్ 11, 12 వరకు చాటింగ్ చేసుకొని మేము మంచిగానే ఉన్నాము. సో ఇంకా అంతా ఓకే. ఫ్యామిలీ మ్యారేజ్‌కి చెప్దామని అనుకున్నప్పుడు ఇంకా అలా అబ్బాయి నేను కొంచెం తిరగడానికి వెళ్ళామని బయటికి. సో ఎళ్ళినప్పుడు ఇంకా అలా మేము పర్సనల్‌గా దగ్గరయ్యామనమాట. ఓకే. పర్సనల్‌గా కమిట్ అయిన తర్వాత ఒక 1, 2 మంత్స్ కొంచెం పర్వాలేదు బానే ఉన్నాము. బట్ అబ్బాయి అక్కడి నుంచి ఏం చేశారంటే నైట్ 9:00, 9:30, 10కి నాకు గుడ్ నైట్ అని మెసేజ్ చేసి 12 వరకు ఆన్‌లైన్ అనమాట. ఓహ్! సో ఎవరెవరు కాల్స్, మెసేజ్ చేస్తారు అంటే మీకెందుకు అని చెప్తారు. సో ఒకప్పుడు మనం లాంగ్‌గా ఉన్నప్పుడు వేరు. బట్ ఇలా మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత, మేమిట్లా కమిట్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇంకా అబ్బాయి పైన నాకు ఒక హక్కు అనేది ఉంటది గదా! సో ఇంత క్లోజ్ అయ్యాము, నువ్వేం చేస్తున్నావు ఏంటి అని. అబ్బాయి దేనికి రెస్పాన్స్ అవ్వకపోతే నేను చాలా సార్లు అడిగాననమాట. అబ్బాయి ఏమంటారంటే, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. సో నేను విలేజ్‌కెళ్ళి వస్తా ఒక 1 మంత్. నాకు మళ్ళీ అమౌంట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో ఇట్లా ప్రాబ్లమ్ అన్న సరంతా నేను మనీ ఇవ్వడము, హెల్ప్ చేయడము. సో నేనేంటంటే ఎప్పటికైనా ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అని నేను అనుకున్నా. బట్ అబ్బాయి మైండ్‌లో ఏం తీసుకున్నాడో తెలియట్లేదు. ఇంకా నైట్ మెసేజెస్, కాల్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్‌గా. ఇప్పుడు ఒక 2, 3 మంత్స్ అయింది ఇదే ప్రాబ్లమ్ అవుతుంది. దట్టు ఆ 2 మంత్స్‌లో నేను ఇప్పుడు 2 మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట. కన్సీవ్‌లో ఉన్నాననమాట. అందువల్ల ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా అంటే నేను ఇంట్లో చెప్పలేను. వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి చెప్తే అప్పుడే తొందరపడ్డారా ఇలాంటివన్నీ అంటారు. అబ్బాయికి కూడా చెప్పాను. ఇట్లా మన 2 మంత్స్ కన్సీవ్‌లో ఉన్నాను. ఇంకా సెటిల్ అవుదామంటే ఇంకంత టైం లేదు. సో మీ ఇంట్లో చెప్పేసేయి అని చెప్పాను. సో అబ్బాయి చెప్తానని చెప్పి విలేజ్‌కి కూడా వెళ్ళాడు. వెళ్ళి ఒక 10 డేస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బిహేవియర్ మారిపోయిందనమాట. అంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేయడము. ఆ తర్వాత ఇంకా నేనెప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వెయిటింగ్ రావడం, బిజీ రావడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో నేను ఉండలేను. ఇప్పుడు 2 మంత్స్ వరకు అంటే నేను ఎవరికీ చెప్పలేను. సో దాని తర్వాత ఇంకా 3, 4 మంత్స్ అంటే నేను ఎవరికీ దాపట్లేను. సో తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెట్టరు. మా ఇంట్లో నేను చెప్పలేను. ఇప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి అనేది తెలియట్లేదనమాట.
అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు? ఎలాంటి అంటే అనుమానం వచ్చింది మీకు? అబ్బాయి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడడము, వెయిటింగ్ రావడము, నైట్ 11-12కి కూడా వెయిటింగ్స్ వస్తాయి, కాల్ వెయిటింగ్. ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా ఎంతసేపు ఫోన్లోనే మాట్లాడుకొని ఉండడము. ఓకే. ఇంకా ఒక్కొక్కసారి మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఫోన్ మాట్లాడడం, నన్ను చూసి కట్ చేయడము, ఇలాంటి బిహేవియర్స్ అన్నమాట సో అబ్బాయి. మిమ్మల్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నట్టు మీకు ఇంకా నన్ను అనిపిస్తుంది. కంప్లీట్ గా అవాయిడ్ చేసి, ఒక నార్మల్ గా మనం అవాయిడ్ చేసి ఇష్టం లేదు బ్రేకప్ అంటే ఓకే, మనం ఇష్టపడాం కాబట్టి కొద్ది రోజులు బాధ ఉండి మర్చిపోతాం. బట్ ఇప్పుడు కన్సీవ్ లో ఉన్నప్పుడు ఎలా వదలలేను, ఉండలేము. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర కూడా ఫైనాన్షియల్ గా ఏం లేదు, నాకు ఉన్నదంతా నేను అబ్బాయికే పెట్టాను. అందువల్ల నాకు ఏ సపోర్ట్ లేదనమాట. అంటే వేరే అమ్మాయితో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందన్నట్టు ఏమైనా మీకు డౌట్ వస్తుందా? అంటే 2-3 months లో తన బిహేవియర్ కి అయితే అలాగే అలాగే ఉంది. అనిపిస్తుంది. అడిగావమ్మా? అతన్ని అడిగావా? నీకు అతనికి ఎవరున్నారు నీ జీవితంలో నేను కాకుండా ఎవరైనా ఉన్నారా? పాస్ట్ గురించి అడిగావా? ప్రెసెంట్ గురించి అడిగావా? ఆయన పాస్ట్ గురించి నేను ఆయనకు ఒకటే చెప్పాను. సో లైఫ్ లో ఎవరికైనా ఒక పాస్ట్ ఉంటది. సో తను నాకు పరిచయం అయినప్పుడు కూడా, మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కూడా ఎవరికైనా పాస్ట్ ఉంటది. సో పాస్ట్ ని వదిలిపెట్టి మనం ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నామో అక్కడ నుంచి మనం కంటిన్యూ. డస్ హీ హావ్ ఏ పాస్ట్ ఆర్ నో? వదిలేయటం, గుర్తు పెట్టుకోవటం వదిలేసి ఇంతకు ముందు అతను గతం పాస్ట్ ఉందా? లేదు అబ్బాయి. పాస్ట్ లేదు. లేదు. ప్రెసెంట్ నాకు వచ్చేటటువంటి అనుమానం నిజమంటే పో ఇదంతా నీ అనుమానమే అని అన్నాడు. అంటే ఇప్పుడు 1.5 year నుంచి నీకు డౌట్స్ లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నా అంటే తన బిహేవియర్ ని బట్టి నాకు బిహేవియర్ ఒకటి, ఆన్లైన్ చాటింగ్ ఇవన్నీ చాటింగ్, బట్టి తర్వాత నన్ను చూసి ఫోన్ కట్ బట్ ఈస్ టు ఇగ్నోర్ యూ. అంటే total ఏంటంటే లేదు, అదేమీ లేదు, అటువంటి అంశం ఏమీ లేదన్న. నో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, 2nd month ప్రెగ్నెంట్ అమ్మ నువ్వు అవును. అనుకున్నారా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని అనేటటువంటి ఆలోచన ఉందా? కావాలని వెళ్ళారా, యాక్సిడెంటల్ గా జరిగిందా? లేదండి, అది యాక్సిడెంట్ లో జరిగింది. కాదమ్మా, మీరు మ్యారేజ్ కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళ ఇంట్లో అన్ని ఓకే అయినాయి అని మీరు అనుకుంటున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడిన దానివి మీ ఇంట్లో చెప్పావా, చెప్పలేదా? యాక్చువల్లీ నేను మా ఇంట్లో చెప్తానని చెప్పాను. బట్ అబ్బాయి ఏమన్నారంటే, మా ఇంట్లో ఇప్పుడు చెప్పాను కదా, ఎలాగో మాకు మ్యారేజ్ చేసినప్పుడు ఒక టైం పడుతుంది కదా, ఒక 1 year అయినా టైం పడుతుంది కదా. సో మా ఇంట్లో నేను మా మదర్ కి చెప్పడం కోసం నేను try ఎవరెవరు చేశాను. ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో నేను మదర్, ఇంకా నాకు ఒక Father తమ్ముడు ఏమయ్యారమ్మా? అనమాట. ఫాదర్ జాబ్ చేస్తున్నారు. సో ఆయన వేరే ప్లేస్ లో ఉంటారన్నమాట. ఓకే. మదర్, నేను, బ్రదర్ ఉంటాము. ఈ అబ్బాయి మా కింద ఫ్లోర్ లో రెంట్ గా ఉంటున్నాడు అనమాట. అంటే వేరే ఉంటారా, లేకపోతే అసలు వాళ్ళిద్దరు విడిపోయారా? పేరెంట్స్ మధ్య అంటే రిలేషన్ మధ్య అంత relation. రిలేషన్ అంత క్లోజ్ గా లేదు. ఉండదు సో అనమాట. ఆల్రెడీ విడిపోయి కూడా చాలా మీకు తెలిసి చాలా విడిపోయారు. చాలా వరకు అయింది. ఓకే. సో అందువల్ల ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే ఇలా బిహేవ్ చేయడం వల్ల, ఇప్పుడు నేను ఇంట్లో మా మదర్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు ఇంకా టైం ఉంది, ఇప్పుడే ఎందుకు అని. అంటే ఈ అబ్బాయి గురించి చెప్తున్నావా, లేకపోతే పెళ్లి లేదు, చేసుకుందాం నేను చెప్పాను అనుకుంటున్నాను ఇలా నేను ఒక అబ్బాయికి ఒక అబ్బాయి అని? ఇష్టపడుతున్నాను, ఇంకా వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో అంతా ఓకే, మేము ఒక 1 year తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పాను. మీ మీ ఏజ్ ఎంత అమ్మగారు ఉంటుందమ్మా? ఒప్పుకుంటారు అనేది నీకు పూర్తి స్థాయిలో నమ్మకం నాకు ఉంది నమ్మకం కదమ్మా? ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీకేమీ పాస్ట్ ఏమీ లేదు, నీకు పాస్ట్ రిలేషన్షిప్స్ లేదు. అనేవి ఏమీ లేవు. లేదు. ఈ అబ్బాయికి మొదటి నుంచి నువ్వు ఫైనాన్షియల్ గా కాంట్రిబ్యూషన్ అయినా కానీ ఏదైనా కంపెనీ పరంగా జాబ్ వెతకటం అన్నది కూడా, ఎందుకంటే ఈ అబ్బాయి మీద నీకు ఫస్ట్ నుంచి ఇంక్లినేషన్ ఉందా? అంటే యాక్చువల్లీ అబ్బాయి ఏంటంటే, ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే తనే చేశారనమాట. తనే నీకు చేశాడా? తనే నాకు సో చేశారు. ఇవన్నీ ఇవ్వటం వెనకతల నీ ఇంటెన్షన్ ఏమీ లేదు, అంటే డబ్బులు ఇవ్వటం కానీ ఉద్యోగం వెతికి పెట్టడం కానీ, దీని వెనకతల దెర్ ఇస్ నో లవ్ బిఫోర్ దాట్. లేదు, అంటే నార్మల్ గా నేను స్టార్టింగ్ లో హెల్ప్ చేశాను అబ్బాయికి. మేము ఫ్రెండ్లీగా స్టెప్ బై ఉన్నప్పుడు, స్టెప్ లవ్ కింద ఇప్పుడు కన్వర్ట్ వాళ్ళ అయ్యింది. సిటీ నుంచి వచ్చి ఉన్నప్పుడు తనకి ఎవరు తెలియదు, తను ఉండేది బ్యాచిలర్ కాబట్టి చిన్న చిన్న హెల్ప్ అవసరం ఉంటది మనకి. వెంటనే జాబ్స్ Yeah, అనేది okay, దొరకడం okay. కష్టం ఈ అబ్బాయిలో కాబట్టి. నీకు ప్రధానంగా నచ్చింది ఏంటమ్మా? ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు మీరు? అంటే కనెక్ట్ అవ్వడం ఏంటంటే, అబ్బాయికి కూడా ఏంటంటే తను కూడా చాలా కష్టపడి వచ్చాడు అనమాట చిన్నప్పటి నుంచి. తను కష్టపడి రావడం వల్ల నేను కూడా చాలా కష్టపడి వచ్చాను కాబట్టి సిమిలర్ గా ఉంది థింగ్స్. నెక్స్ట్ ఏంటంటే, అబ్బాయి స్టార్టింగ్ లో ఏంటంటే ఇంకా నేను తప్ప తనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా ప్రతిదీ మంచి చెడు ఏదున్నా Depend నాతో అయ్యాడు నీ షేర్ మీద. చేసుకొని ఇంకా అలా ఉండేదన్నమాట. సో అతని నుంచి కూడా స్టార్టింగ్ నుంచి నువ్వు ఎంతైతే లవ్ షేర్ చేసుకున్నావు అంతే లవ్ అతను కూడా ఇచ్చేవాడు కాబట్టి ఇద్దరు మనుషులు కలిసి హా. కొంతవరకు ప్రయాణం చేశారు. టిల్ టు దిస్ పాయింట్ 3 months బ్యాక్ నుంచి నీకు అతనిలో అబ్నార్మాలిటీ కనిపిస్తుంది, అవును. అంతే కదమ్మా? అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమనుకుంటున్నారు? అంటే అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది, నన్ను ఎందుకు ఇన్వోర్ చేయడం? ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే 3 months బిఫోరే నాకు చెప్పాల్సింది. ఇప్పుడు నేను కన్సీవ్ అయి ఉన్నాను, సో నా సిచ్యువేషన్ ఏంటి? నీ ఇప్పుడు అనుమానం మీరు అబద్ధం అబ్బాయిని కూడా అయి అడిగారు. ఉండొచ్చా? అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, నీ అనుమానం అబద్ధం కూడా అయి యాక్చువల్లీ ఉండొచ్చా? అబ్బాయి నిజంగా వేరే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా, లేదంటే నిజంగా తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? కదమ్మా ఎందుకంటే తల్లి, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడమ్మా మాధవి, ఇక్కడ కూర్చునే అదేం లేదు సార్, ఊరికి ఈ పిచ్చమ్మాయి ఓవర్ పొసెసివ్ గా అనుమానం పడుతుందని సింపుల్ గా అనేస్తాడు, ఓకేనా?
సరిపోద్ది ఈ రోజు ఈ తను నా కథకి. దగ్గర బిహేవ్ చేసింది నాకు తెలుసు కదా, అంటే నేను వచ్చినప్పుడు ఫోన్ కట్ చేయడము, తనకి నార్మల్ గా కూడా అప్పుడప్పుడు మెసేజ్ చాటింగ్ ఏమైనా చేసినా సరే తను డిలీట్ చేసి పెట్టడము, ఇలాంటివన్నీ So చేస్తుంటాను. you're చాలాసార్లు you're observe 100 చేశాను. coming into this stage, you're 100% confident that your boyfriend has got an external affair. అంతేనా? అంతే సార్, అలాంటిది confident. ఏమీ లేదు అంటే కనుక మీరు కంటిన్యూ అవ్వడానికి కూడా రెడీ, అంతేగా? రెడీ. అంటే ఆయన ఎందుకు ఎవరితో నన్ను టైం స్పెండ్ చేశాడు చేసుకోవట్లేదు? అనేది ఇప్పుడు మీరు నేను అడగాలి. conceive లో అది prove ఉన్నాను, so చేయమంటది అతను మేడం ఎందుకు- తను. తను అది ఎవరితో ఫస్ట్ ప్రూవ్ చేయండి. ఎవరితో మాట్లాడాడో ప్రూవ్ చేస్తే అది ప్యూర్ గా ఏమీ లేదు అంటే నేను కన్సిడర్ చేస్తాను అనేది మీ ఉద్దేశం. ఉమ్. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు? ఇప్పుడు ఏమైనా ఉంది అని అన్నారు అనుకోండి, ఆయన ఆ సిచ్యువేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నాతో ఆహా, ఇలా ఉండి okay. ఒకరిని ఎందుకు మోసం బట్ చేయాలి? you're still ready to ఒకవేళ continue. వాళ్ళ మధ్యన ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉన్నా సరే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందంటే నా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నాకు 3 months ప్రెగ్నెన్సీ ఉంది, సో నేను ఏం డిసిజన్ తీసుకోవాలి అనేది వెనకతలు ఉండేటటువంటి వ్యక్తి, అతను వెనకతలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం, ఆ వ్యక్తి తప్పుకుంటే కనుక నీ బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ యథాతథంగా అదే విధంగా అంటే యాక్సెప్ట్ accept చేయడానికి చేస్తాను. మాధవి రెడీయేనా? అంటే వెనకతన ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా. Okay. ఇప్పుడు మీకు అన్యాయం ఆవిడ- జరిగింది అనేది మీ ఆ, ఫీలింగ్. ఇప్పుడు- అదే So- అంటున్నాను, ఒకవేళ అన్ని కూడా తప్పుకొని ఓకే నా వల్ల She's తప్పు open, అయిపోయింది, madam. నేను పక్కకి వెళ్ళిపోతానంటే మీరు రెండు accept తలుపులు చేసుకో. తెరిచింది. తను ఏమంటుందంటే ఉన్న వెనకాల వ్యక్తులు వదిలేస్తే అతను మంచోడే, ఏం ట్రాప్ లో పడ్డాడో అంతవరకు తను రివీల్ Okay. అయిపోతే మళ్ళీ మేము ఇద్దరం ఏం లేదు continue మాధవి, మాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఈజీగా ఉంటది. ఆ. సార్ మాట్లాడడానికి కూడా ఇప్పుడు బాగుంది. అటైనా వెళ్తాను ఇటైనా వెళ్తాను, సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా నేను నిర్ణయం తీసుకుంటానంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ Yeah. ద Settle థెరపిస్ట్. చేయడానికి. సో అమ్మాయి అయితే క్లారిటీగా అన్ని చెప్పేసింది కాబట్టి మరి అబ్బాయితో అబ్బాయిని మాట్లాడొచ్చు. కూడా పిలిచి మాట్లాడదాం. మణికంఠ రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు మణికంఠ మేడం. ఉమ్, నేను హైదరాబాద్కి వచ్చి 1.5 year అయింది. ఉమ్, వచ్చిన స్టార్టింగ్లో ఒక బ్యాచులర్గా ఒక ఇల్లు తీసుకున్నాను. ఉమ్. అంటే నా రేంజ్ కన్నా కొంచెం ఎక్కువే పెట్టి తీసుకున్నాను. ఇంట్లో Okay. వాళ్ళు బలవంతం పెట్టడం. నేను చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చాను. Mm. ఒక రైతు బిడ్డని. నేను బాగా చదువుకున్నాను. కాకపోతే నాకు సిటీ లైఫ్ తెలియదు చిన్నప్పటి నుండి. Mm. నేను సిటీకి వచ్చిన కొత్తలో ఎవరు ఏమి అనేది తెలుసుకోలేకపోయే టైంలో నాకు ఒక ఫ్రెండ్గా మా ఇంటి ఓనర్ వాళ్ళ కూతురు హెల్ప్ చేసింది. ఓకే. అంటే అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ సైడ్ కానీ, ఫైనాన్షియల్గా కానీ హెల్ప్ చేసింది. ఉమ్, నేను చిన్నప్పటి నుండి ఏ అమ్మాయితో రిలేషన్లో లేను. Mm. అంటే జస్ట్ మాట్లాడడం వరకే కానీ ఇలా బాండింగ్ అనేది లేదనమాట. ఉమ్, అట్లా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ నుండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ మా మధ్య ఇదైంది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్లో మేము ఫిజికల్గా కూడా ఒకటయ్యాం మేడం. అంటే ఎలా మ్యారేజ్ చేసుకోబోతున్నాం, నాకు జాబ్ ఉంది అని. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ అమ్మాయి నాకు చెప్పడం ఏమంటే మా అమ్మ నేను నా తమ్ముడు ఉంటాము, మా ఫాదర్ మాకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, మా అమ్మ నాన్నకి మధ్య రిలేషన్ అంతా లేదు అని చెప్పింది. నేను అంతవరకు అడిగాను మేడం వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఆమె పర్సనల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఇంకా ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవడం తప్పితే ఆ అమ్మాయికి నేను ఏ రోజు అమ్మాయిని డౌట్ పడ్డం కానీ, నీ బ్యాక్గ్రౌండ్ ఏమి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి, ఇవేం అడగలేదు మేడం. ఆ అమ్మాయి నాతో అలాగే ఉంది. ఆ అమ్మాయి నేను అమ్మాయి ఒక్కొక్కరు ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవడం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉన్నాం, లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా. కానీ ఒక 6 months తెలియకుండా ఒక తప్పు జరిగింది నా వల్ల. అది ఎందుకు జరిగింది అనేది నేను చెప్పలేకపోతున్నాను. అది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒకటే అవ్వాల్సి వచ్చింది. అంటే అన్నోన్ కాల్ ద్వారా నాకు ఒక కాల్ వచ్చింది మేడం. ఓకే. ఎవరో లేడీ, అంటే ఆమె వాయిస్ని బట్టి నాకన్నా ఏజ్డ్ అని తెలిసిపోయింది. అలా ఒక 2-3 సార్లు చేసేటప్పుడు నేను ఒకసారి కోపన్నా, ఎవరండి మీరు, ఇలా పద్ధతి కాదు అని. ఆ అమ్మాయి రిపీట్గా మెసేజ్లు చేయడం, గుడ్ అంటే మార్నింగ్, ఏమని మెసేజ్ అదే చేస్తారు? గుడ్ మార్నింగ్, తిన్నారా, ఇవి అంటే అంటే ఎవరు ఏమైనా హెల్ప్ అడుగుతుందా తను, ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ అవేం అడగలేదు మేడం. జస్ట్ ఇలా ఫ్రెండ్లీగా గుడ్ మార్నింగ్, Friend, తిన్నారా, అంతే. బాగున్నారా, ఎలా Mm. ఉన్నారు, ఆరోగ్యం, అది హెల్త్ బాగుందా, మెసేజెస్ ఫోన్ కాల్స్? మెసేజ్? ఫస్ట్ ఫోన్ కాల్ చేసేది సార్. నేను అవాయిడ్ చేసి కట్ చేయడం, అంటే నెంబర్ తెలిసిపోతుంది కదా సార్, వాయిస్ పడితే నేను కట్ చేయడం స్టార్ట్ చేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడైతే కట్ చేసావో మెసేజ్ మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు respond అంటే ఇప్పుడు ఈ అయ్యాడు. అమ్మాయి చెప్తున్నది నిజమే, నువ్వు ఆల్రెడీ 6 months నుంచి సివియర్ గా వేరే ఆల్టర్నేట్ లో ఉన్నావు ఖచ్చితంగా. ఆల్టర్నేట్ లో లేను మేడం, అది సిచ్యువేషనల్. నేను అదే ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఇది కానీ కాదు. తను చెప్తున్నంత వరకు ఆ ఎలిగేషన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. తిన్నావా అంటే తిన్నానని అనేవాడా, నువ్వు కూడా తిన్నావని అడిగేవాడు? ఫస్ట్ లో నేను అవాయిడ్ చేసేవాడిని, కానీ ఎందుకో అది బై నేచర్ అదే పవర్ అలాంటిది. okay నేను అమ్మా. కూడా చిన్నగా మెసేజ్ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశాను. జస్ట్ ప్రతిదీ షేర్ ఫ్రెండ్లీగా. చేసుకున్నప్పుడు ఇది కూడా ఇది షేర్ ఎందుకు షేర్ చేయాలి చేయాలి? కదా. అమ్మాయి క్వశ్చన్ అది. అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు ఏమన్నా రియల్ గా ఎమోషనల్ బాండింగ్ అయితే చెప్తాం ఇలా Okay. జరుగుతుంది అని, ఏదో ఫ్రెండ్లీ కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఉంటారు కదా మేడం. So, 6 months నుంచి కాదమ్మా. ఆవిడ మీకు ఫోన్ చేసి ఇలా మెసేజ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇదిగో మీకు ఎంతో ప్రేమ చూపిస్తున్నట్టు ఉంటే మీ అమ్మాయికి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంటే కదా మీరు. జస్ట్ అది మామూలు స్పామ్. Okay, మీరు 3 months. ఏదో కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు కాబట్టి సరే, మెసేజెస్ కి రెస్పాండ్ తర్వాత అయ్యారు. నువ్వు అన్న దాని ఏంటి? ప్రకారం చెప్పు. 3 months ఓకే అట్లా నడిచింది. ఈవిడ చెప్పడం ఏంటంటే ఈ ఫస్ట్ 3 months నుంచి చాలా సివియర్ గా అతను నైట్ టైం కూడా మాట్లాడుతున్నాడండి అని. అంటే ఈ 3 months లో బాగా ఫిక్స్ అయిపోయినట్టే కదా. ఆ మిస్టేక్ ఎందుకు నువ్వు నాకు చెప్పాల్సింది కదా. మాది ఒక్క నిమిషం, అతని స్టోరీ ఇంకా మొదలవలేదు, ఇంకా తిన్నావా దగ్గరే ఉంది అది. తర్వాత
అదే సార్, వస్తావా అది ఫ్రెండ్లీ ఫార్మాలిటీస్ దాటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఫోన్ ద్వారానే. ఆ తర్వాత పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. నేను 1-2 సార్లు రెస్టారెంట్ లో మీట్ అయ్యాను. ఎందుకు ఆవిడ కూడా జాబ్ ఇస్తానందా? లేదు సార్, ఫ్రెండ్లీగా కలుద్దాం అంటే వెళ్ళాను, ఫ్రెండ్లీగా మాట్లాడినాము. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది డిన్నర్ కి. ఎప్పుడు రెస్టారెంట్లో ఏమో ఒక రోజు నా ఫుడ్ కూడా తిను, హోమ్ ఫుడ్ అని చెప్పి తీసుకెళ్ళింది సార్. ఫుడ్ తిన్నాము. ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా? ఒక 38-40 మధ్య. నీ వయసు ఎంత? నా వయసు 26 సార్. సిగ్గులేదే? బాగుంది, సూపర్ గా. అంటే బ్రేక్ఫాస్ట్ గురించి వెళ్ళావా ఇంక దేని గురించి? లేదు డిన్నర్ డైరెక్ట్ గా ఫ్రెండ్లీగా వెళ్ళలేదు సార్. డిన్నర్ కి పిలిచింది ఆల్రెడీ. అవును వెళ్ళావా మేడం. డిన్నర్ కి? అంటే వెళ్ళాను మామూలుగా మేడం. అంటే మా అమ్మ ఎక్కడో దూరంగా ఉంది, అమ్మ చేతి వంట తినాలి కాబట్టి అమ్మ లాంటి అమ్మ దగ్గర తిన్నావా, లేదంటే ఇంకో విధంగా ఏమైనా ఆలోచన? అంటే అమ్మ లాంటి అమ్మ అనుకోలేదు సార్, జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. ఏంటి ఆ ఏజ్ గ్రూప్ ఎవడో నీకు ఫ్రెండా? అంటే ఏం ఆ? తప్పేం లేదు మేడం. వాయిస్ Friendship లోనే కి- తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు అలా వెళ్ళి కలవడం ఇవన్నీ ఏంటి? అంటే అదే మేడం, నేను చేసిన మిస్టేక్ అక్కడ స్టార్ట్ అయింది. ఆమె ఏందో అదొక మిస్టేక్ మిస్టేక్, సారీ అని చెప్తే అయిపోద్దా? సారీ అని లేదు మేడం, నేను చాలా ఎక్స్ప్లెనేషన్ సరే ఇచ్చుకున్నాను. చెప్పు, నెక్స్ట్ చెప్పు. ఆవిడ వినాలనుకోండి ఏంటనేది. బయటికి రమ్మంది, బయటికి వెళ్ళి Restaurant Dinner కి వెళ్ళారు. dinner కి రమ్మను. ఇంటి ఫుడ్ తిన్నారు. పర్సనల్ గా ఇన్వైట్ చేసింటే ఇంటికి వెళ్ళాం మేడం, ఫుడ్ తిన్నాము. ఉమ్. అంటే ఫస్ట్ టైం ఏం లేదు సార్, అలా 2-3 టైమ్స్ హౌస్ కి అంటే ఇంటికి వెళ్ళేవాడిని, బయట కలవడం మానేసి ఫస్ట్ టైం ఇంటికి జరగదులే, కొద్ది మొహమాట పడతారు. తర్వాత ఆవిడెవరో తెలిసినాక ఇంటికి వెళ్ళడమే స్టార్ట్ చేసావు ఇంట్లోకే. అంటే ఆమె కూడా బయట కలవడం వద్దు, ఎవరన్నా చూస్తే చూస్తారు, అది పరువు బాగోదు పోద్ది, పతివ్రతని. అని చెప్పి అదే ఇంటికి ఇన్వైట్ చేసింటే వెళ్ళా సార్. ఎవరు లేరా ఆవిడ ఇంట్లో? పెద్ద ఆవిడ ఇంట్లో ఎవరు ఒక లేరా? రోజు బర్త్డే అని, తన బర్త్డే అని పిలిచింది సార్. గిఫ్ట్ మ్మ్. తీసుకొని వెళ్ళాము. ఆ రోజు కొంచెం వైన్ అవి ఆఫర్ చేసింటే మొహమాటంతో తాగా సార్. మొహాడు. నీకు అన్ని మొహమాటమేనా? భలే ఉంది. చెప్పు, పర్లేదు చెప్పు. ఆ మూమెంట్ లో బాగుంది. అదే సార్, ఆ మూమెంట్ లో ఫిజికల్ గా ఇదైనాము. వైన్ తాగపోతే చెయ్యో. అంటే అది తెలియదు సార్. అది వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా? పెద్ద ఆవిడ అంటున్నారు. ఫ్యామిలీ, లేదు హస్బెండ్, సార్, పిల్లలు జాబ్ నేను ఎవరో ఒకరు ఉంటారు See, కదా. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఇక్కడ ఏమనుకోవద్దు, అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కనుక నీ తల్లి వయసు ఉండే ఆ అమ్మాయి లేదంటే మీ అక్క వయసు ఉండేటటువంటి ఒక స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకోవటం, ఆవిడ ఎందుకు నీకు హాయి బాయి చెప్పింది, ఎందుకు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తెచ్చింది అనేది అసెస్ చేయకపోవటం. ఇంకా ఏంటంటే కనుక అసలు ఈ మొత్తం అంశంలో పిక్చర్లోంచి ఈ అమ్మాయి రిమూవ్ అయిపోయిందిగా. ఈరోజు తప్పు అంటే ఎప్పుడు తప్పు అని అంటాం కనుక అది ఒకసారి జరిగితే తప్పు, మీరు తప్పుని ఎక్స్టెండ్ చేసి కొనసాగించేసి ఇంకో అమ్మాయి బ్యాక్గ్రౌండ్లో ఈ అమ్మాయి ఎక్కడైనా గుర్తొచ్చిందా మీ మొత్తం ప్రయాణంలో? ఆవిడతో ఈ అసోసియేషన్ రిలేషన్షిప్, ఆవిడ మిమ్మల్ని మోసం చేసిందా, నువ్వు ఆవిడ మత్తులో పడ్డావా, అది తర్వాత విషయం. ఈ అమ్మాయి ఎప్పుడైనా గుర్తొచ్చిందండి మీకు? అంటే లవ్ గా సార్, మీకు డబ్బులు ఇచ్చింది, తిండి పెట్టింది, ఉద్యోగం ఇప్పించింది, మీరే సర్వస్వం అనుకుంది, మీ ఇంట్లో డిక్లేర్ చేయమంది, తన ఇంట్లో చెప్పడానికి రెడీ అయింది, ఇవన్నీ ఏం గుర్తుకు రాలేదా ఎక్కడ ఏ క్షణంలో? దీన్ని సింపుల్ గా ఏదో ఒక చిన్న తప్పండి అని మీరు తన్నేం మోసం చేయలేదు సార్, తనతో కూడా నాతో మోసం చేయనప్పుడు తనతో మెసేజ్ చేయడం ఎందుకు? ఫస్ట్ ఆ అమ్మాయి చేసినప్పుడు నాకు చెప్పాల్సింది కదా. మాధవి లైలా నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది అని చెప్తే నేను చూసుకుంటా కదా. తనతో చాటింగ్ చేసి డిన్నర్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇవన్నీ అవసరమా? నీకు అంత ఉన్నప్పుడు నాతో ఉండి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? మీ ఇంట్లో ఎందుకు పరిచయం చేసావు? సార్ ఓవర్ పొసెసివ్, ప్రతిదానికి నేను ఎవరితో మాట్లాడకూడదు. ప్రేమించినప్పుడు అంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి తీసేసుకుంటారు. ఇంట్లో ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక నమ్మకం ఇచ్చినప్పుడు నాకు ఉంటది కదా, అరే నేను ఇంత నమ్ముకున్న అబ్బాయి నన్ను ఇష్టపడి ఇంట్లో ఒప్పించిండని. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇలాంటి డ్రామాలు చేస్తే ఎలా ఉంటది మనిషికి? డ్రామాలు కాదు, నేరాలు. ఓవర్ పొసెసివ్ డ్రామాలు చిన్న కాబట్టి మాట. మీరు ఎవరైనా రెస్టారెంట్లకి, హోటల్కి పిలిచి లేదా ఇంటికి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఆ నువ్వు అమ్మాయి వచ్చిన మోసం చేసినట్టే కదా. హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో నీకు తినడానికి కూడా తినడానికి లేదు. కూడా డబ్బులు లేదు. అట్లాంటి నువ్వు రెస్టారెంట్ లో తిని అది ఎవరితో వచ్చి నీతో బిహేవ్ చేస్తే నువ్వు బిల్లు కట్టేంత అయిపోయావా? అసలైనా నువ్వేమైనా పెద్ద ఇదా? నువ్వేమైనా పెద్ద కాదు, సెలబ్రిటీ? ఆవిడ నీ నంబర్ కనుక్కొని ఆవిడ నువ్వు పెద్ద అందగాడు అని చెప్పేసి మెసేజ్ చేయడానికి కాదు నీకు ముందే పరిచయం ఆవిడ Hmm. ఈవిడ కంటే ముందు? లేదు నాకు ఎందుకో మేడం. డౌట్, ఎందుకంటే ఎవరో అన్నోన్ ఆవిడ నీకోసం ఎందుకు మెసేజ్ చేస్తుంది? లేదు మేడం, లాస్ట్ 4-5 months ఎలా ముందే పరిచయం కదా ఆవిడ నీకు? లేదు మేడం, లేదు. ఈ అమ్మాయితో ఉన్న 4-5 months మేడం. Parallel. 1.5 year రిలేషన్, ఆమెది 5 months. కాదు, ఆవిడకి పెళ్ళి అయిందా, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కనుక్కున్నావా నువ్వు? ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ హస్బెండ్ తో డైవర్స్ అయినా అని చెప్పింది. డైవర్స్ సరే, ఎంతమంది డైవర్స్ పిల్లలు? అయినప్పుడు ఆమె ఎట్లతో నీకు తెలియదా? డైవర్స్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటారో నీకు తెలియదా ఇప్పుడు సొసైటీలో? మేడం నేను చెప్పాను మేడం, ఎమోషనల్ మూమెంట్ లో నేను సరే ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడు నాకు 2 months కన్సీవ్ ఉన్నా, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? దాంతో ఉంటావా నాతో ఉంటావా? సారీ చెప్తాను, నేను ఇంకా తప్పు చేయను అని రిక్వెస్ట్. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కాదమ్మా, సారీ ఎవరికి ఇప్పుడు నాకు ఒక కావాలి? డౌట్ ఇక్కడ. మీరు ఒకసారి వైన్ తాగి కమిట్ అయ్యాను అంటున్నారు, ఆవిడ ఇప్పుడు కట్ చేసేసావా? అట్లాంటి కమిట్మెంట్ 2-3 ఇంకా సార్లు. జరిగినాయా? నేను కట్ చేద్దామనే మేడం డిసైడ్ అయిపోయాను. ఒక్కసారే మీరిద్దరు ఫిజికల్ గా కలిసారు, ఇంకా కలుస్తూనే కంటిన్యూ ఉన్నారా? అవుతుందని చెప్తున్నాడు కదా. అంటే 3 months కంటిన్యూ అవుతున్నావు. ఇక్కడ మళ్ళీ నువ్వు మాట్లాడేదే ఉంది, అమ్మాయికి ఏం కాంపిటీషన్ సమాధానం ఆవిడ ఏమైనా చెప్తావంటే? ప్రెగ్నెంటా? కనీసం Yes, ఆవిడ sir. కట్ చేయడానికి కూడా నువ్వు ఏ రోజు ట్రై చేయలేదు. అంటే నేను ట్రై చేశాను మేడం, కానీ ఆమె కూడా ఎమోషన్. సరే ఇప్పుడు కట్ చేస్తావా ఆవిడ నువ్వు? కట్ చేస్తాను మేడం.
అసలు ఆవిడెవరో చెప్తావా, ఈవిడికి చెప్పావా ఇప్పటిదాకా? నేను చెప్పలేదు మేడం. యాక్చువల్ గా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా టీం అంతా నువ్వు కూడా మాకు చెప్పలే ఆవిడెవరో అని, నేను కట్ చేస్తానండి అని ఇదే మాట చెప్తున్నావు నువ్వు ప్రతిసారి. ఆవిడెవరో తెలియకుండా ఈవిడ డెసిషన్ తీసుకోలేదు కదా, ఆవిడెవరో తెలుసుకోవడం మా టీం ట్రై చేసాం. ఆవిడని కూడా స్టూడియోకి పిలిచాం, ఆవిడని కూడా పిలుద్దాం. తెలిసినాక మీరేంటి అనేది జనాలకి రియాలిటీ అర్థమవుతుంది. మేడం ఆవిడని పిలవండి మేడం. సో మాధవి గారు ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేసి తన ఇష్యూ అంతా కూడా చెప్పిన తర్వాత మరి మణికంఠ వెనకాల ఉన్నటువంటి ఆవిడ ఎవరు అనేది మా టీం వాళ్ళందరూ కూడా ట్రేస్ చేయడం అనేది జరిగింది. ఆవిడని కూడా ఇక్కడ రప్పించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కనకమ్మని కూడా పిలిచి ఏంటనేది తెలుసుకుందాం. కనకమ్మ రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి. మా అమ్మగారు వచ్చారు. మీ అమ్మ మా అమ్మగారు తను. ఏమ్మా మీ కూతురా ఈవిడ? ఈవిడేనా మనం వాళ్ళు ట్రేస్ చేస్తాం. మీ యాక్చువల్ గా అక్రమ సంబంధం ఉన్న ఆవిడ. ఏంటి మణికంఠ? నాకు తెలియదు సార్ వాళ్ళ. ఏయ్, మా అమ్మ తెలియదా? ఎప్పుడు తెలీదు? సార్ నేను అడిగాను సార్, అడిగితే నేను భర్తతో డైవర్స్ చేసినాను, నాకు పిల్లలు లేరు అని చెప్పింది సార్. అమ్మ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు? నేను ఇష్టపడే తోడుతో నువ్వు తిరుగుతావేంటి? నీకు తెలుసా ఇంతకు అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని? అమ్మో ఇప్పుడు వాడి వల్ల నేను 2 months కన్సీవ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు 1 year నుంచి తెలుసమ్మా. నీకు 1 year నుంచి నీకు 1 year నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు, ఇంకెవరు దొరకలేదా నీకు? నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యావా? తనని తను నాకు తెలియదు కదమ్మా. ఇప్పుడే కదా తెలుసు అని చెప్తున్నావు నువ్వు. ఫస్ట్ తెలియదు మేడం గారు. ఎంత లోతుకు దిగాక తెలిసింది కనకమ్మ? ఈయన నాతో 2 times స్పెండ్ చేసిన తర్వాతనే తెలిసింది. ఏయ్, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? అసలు ఎంత మీ వయసు ఎంత చెప్పండి? 38 40 మీ వయసు అన్నారు. అవునండి. ఆ అబ్బాయి 26 years. చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి? నేను చెప్పానండి అన్ని వివరాలు. నా భర్త నాకు దూరంగా ఉన్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్. చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానండి, నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదమ్మా మీకు అని చెప్పాడు. మొదట ఆవిడకి తెలియదు, నీకు తెలియదా కనీసం? మా అమ్మని నీకు తెలియదా? అవన్నీ అదే వదిలేసి ఇందులో పెళ్లి నాకు నాటికి ఇంకా అసలు వచ్చినటువంటి twist. కూతుర్ని పెట్టుకొని ఈ బుద్ధులు ఏంటండి? ఎప్పటి నుంచి ఈ పరిచయము? అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు? నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా? ఇతను నీ కూతురుని లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా, మధ్యలో తెలిసిందా? మధ్యలో తెలిసింది సార్. కాదు, మీ పరిచయం గురించి చెప్పండి. మా ఎందుకు అతను పరిచయం- లవ్ లో పడ్డావు? ఒక్క నిమిషం సార్. దాని లవ్ అంటారా, కొవ్వు అంటారా? ప్రేమ సార్. అబ్బా, అబ్బా నేర్చుకుందాం. నువ్వు మరి మీ నేర్పిస్తే అమ్మాయి నేను చేసింది నేర్చుకుంటాను. ఏంటమ్మా? నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను. అదే notes రాసుకుంటా. రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో ఈ వర్డ్. వద్దమ్మా, ఆ మాట అనద్దే, లేచి వెళ్ళిపోతా. కాదు, చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన కదా? నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్. ట్రైన్ లో ఉన్నప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగింటే అక్కడ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటుండే. కూర్చున్నారు. ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతీ తీసుకెళ్తున్నా ట్రావెలింగ్ లో. ఈయన తిన్నాడు. పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారని అడిగితే హైదరాబాద్ లోనమ్మా, మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు అద్దెకి ఇచ్చినాము, ఒక ఇల్లు మేము నేను ఒక చోట ఉంటాను, పిల్లలేమో ఎడ్యుకేషన్ గా చదువుకోవడానికి గురించి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి. ఓహో, మీకు ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు ఆయన ఒక ఇంట్లో రెంట్కుంటారు, మీరు ఒక చోట మా ఉంటారు. పిల్లలు ఉన్న వైపున ఈయన ఉంటాడు అనమాట. Hmm. అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు 2 ఇళ్ళు ఉన్నాయని చెప్పినాను మేడం. చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలానా ఏరియా చెప్పాను. ఏరియా చెప్పినప్పుడు అప్పుడు నేను బ్యాచులర్ ఉంటున్నాను మేడం, నేను ఇప్పుడే వస్తున్నాను, కొత్తగా వస్తున్నాం హైదరాబాద్. 3 times వచ్చాము, జాబ్ సరిగా దొరకలేదు, నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్ని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత అయ్యో పాపం నువ్వు ఎక్కడికో వెళ్తుంది బాబు, మన వైపు అబ్బాయివే కదా, రానైనా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా, మా ఇంటి దగ్గర 2 రోజులైనా ఉండు, నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడొద్దు, నీ అంత పిల్లలు ఉన్నారు, నాకు కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం. సరే అని నంబర్ తీసుకున్నారు మేడం. నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే. తర్వాత 2 months 1 month తర్వాత వచ్చింది ఈయన. మధ్యలో టచ్ లో ఉన్నారా మీరిద్దరు నంబర్ మీద? లేదు మేడం, లేదు సార్. ఈయననే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసాడు ఈయన. అంతే, అప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య ఇంకా ఏం లేదు. మరి ఏదో తిన్నావా, పడుకున్నావా? అది తర్వాత మేడం, ఆ తర్వాత చేసింది సార్ ఈమె. నేను ఇచ్చిన నెంబర్ వేరు, ఈమె చేసిన నెంబర్ వేరు సార్. నేను సో ఆవిడ డైరెక్ట్ గా చూసే వరకు ఆవిడ మీ వానర్ అని నీకు తెలియదు. అంటే 2 times కమిట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటోలో నీ కమిట్ తగలయ్యా? ఏం కమిట్ రా బాబు? ఫోన్ లో చూసాం మేడం. అంటే ఆమె మాధవి ఫోన్ లో చూసేటప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ అప్పుడు తెలిసిందా అప్పుడు నా దగ్గరికి వచ్చి రియలైజ్ అయ్యావా ఎంత చెప్పాను అసహ్యకరమైన మేడం ఇలా ఉంది అంటే, చండాలంలో ఇలా ఉన్నానని? పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా.
ఏది ఏమని ఈవిడ blackmail ఆ, చేసింది? ఈవిడికి ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ అదే నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో నాతో ఉండాలా అన్నా. నాతో ఉండాలంటే ఏయ్, అబ్బా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అవునండి అన్నానండి. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్. ఆ? నా బిడ్డ నా కళ్ళ ముందే నా నా కళ్ళ ఉంటుందండి. ముందు ఉంటాను, నువ్వు ఆయనతో ఉంటావా? బాబు ఏంటి ఈ సాంప్రదాయం ఏం ఏంటమ్మా? మాట్లాడుతున్నావు ఇది అమ్మా ఎక్కడ నువ్వు? వినలేదు. అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అదే అనేటటువంటి? ఆవిడ అనుకున్నారేమో, అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడే నంబర్లు ఏమో మీ తీసుకొని తల్లి, ఇంకా మీ ఒకటే తల్లి- ఇంట్లో ఆయన సెటప్ అప్పటి చేసుకున్నారు. ఆ వరకు విషయం నాకు అమ్మ తెలియక నంబర్ తెలియదు తీసుకునే మేడం. వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని నాకేది తెలియదమ్మా. తర్వాతలో ఈ అబ్బాయి నాకు మీకు ఈ చెప్పాడు. 3-4 months లో తెలిసింది. అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోన్ లో చూస్తుంటే సెల్ ఫోన్ చూస్తుంటే తెలిసినాక ఒక స్త్రీగా నీ ఫీలింగ్ ఏంటో చెప్పు, నాకు అర్థం కావట్లా. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఏయ్, ఛీ! ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అబ్బాయి మళ్ళీ పెళ్లి మళ్ళీ ఈ అబ్బాయి ఇద్దరు నాకు కలిసి నాకు ఈ ఉంటారా? అబ్బాయి నాకు కావాలి మేడం. ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం. ఇప్పుడు emotional నీకు గా అబ్బాయి blackmail కావాలంటే చేస్తుంది మేడం. నేను కన్ఫ్యూజ్ ఉన్నా, నా పరిస్థితి ఏంటి? నువ్వు ఆ ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటా. అలాంటప్పుడు ఏయ్. నువ్వెందుకు నాతో అదే మాట 6 నెలల కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను ఈయనకు సైడ్ అడుగు. అయిపోతాను అది కదా. ఈయనకు అడుగు. నేను చెప్పలేకపోయినాను. నాకైతే ఇలా ఈయన చెప్పాలి. కావాలి. ఆయన అడిగితే నీకు సంబంధం అదే మీ లేదా? అమ్మతో లేదు. relation లో ఉన్నా మళ్ళీ నీతో అట్లాంటప్పుడు ఎట్లా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము, ట్రైన్ జర్నీ ఇవన్నీ ఎందుకు? అవి నువ్వు అప్పుడు ఆయనకి ఇంకా హైదరాబాద్ entrance అవ్వలేదురా? ఇల్లు దొరకవా? రెంట్కి నీ ఇల్లు ఒకదే ఉందా? సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా? నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు. మీ అమ్మ చెప్పింటే దిగలేదు. నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని ఆవిడే అంటున్నారు కదా, మా అమ్మాయి అంటుంది కదా, నాకు ఇట్లా 2 ఇల్లులు ఉన్నాయి, నా పిల్లలు ఇక్కడ అవునండి, ఉంటారు, 2 వాళ్ళు అక్కడ ఇల్లులు, అట్లంటే మాధవి 2 అన్నీ నేను ఇల్లులు ఉన్నాయంటే చెప్పాను. మీ ఇల్లులే అని డైరెక్ట్ రాలే. నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు. ఎన్నో ఉన్నాయి ఇల్లులు. నేను యాక్సిడెంటల్ గా వచ్చాను అంతే. నువ్వు మళ్ళీ ఆవిడకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమెకు ఇప్పుడు సపోర్ట్ చేయడం సరే ఆవిడకైతే తెలియదు, ఆవిడ కూతురు. ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా నీకు, ఇంకెంతమంది ఉన్నారా బయట? లేదమ్మా ఈయననే. ఒక కూతురు నీకు అడగకూడని కొంచెం క్వశ్చన్ సిగ్గుందా? నాకు అడిగింది. అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక. అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకుందావనా? అందుకే మాధవి నేను తప్పు తెలుసుకొని వదిలేయమంటాను. నేను ఇప్పుడు నీతో మా ఉంటా అమ్మ అంటే కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా ఇప్పుడు? లేదు దాంతో కూడా అట్లనే బిహేవ్ చేసావా? లేదు లేదు అడుగు. బిహేవియర్ అయింది కానీ ప్రెగ్నెంట్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ అవ్వాలి, Pregnant అవ్వాలి. తెలివిగా ఆగింది. Behavior. ఇట్లాంటి వాళ్ళకి నాకు అవసరం లేదు మేడం, ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే. ఒకే ఇంట్లో ఇప్పుడు ఈయన అంటున్నాడు, మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆయనేమో తల్లి కూతురు ఏమని బ్లాక్ మెయిల్ వాడుకుంటాడా? చేస్తా చెప్పాయి. నువ్వు నంగనాచలో మాట్లాడు. అదే నువ్వు సార్. నువ్వు 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 నా నెత్తి మీద నాకు అదే సార్ రివర్స్ లో వెళ్తాను సార్. ఏంటి నన్ను ట్రాప్ రివర్స్ చేశాడు. నా కూతురు దగ్గర బంగారు, నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ సో చేస్తాను. నిన్నే ఇరికించేటటువంటి ప్రయత్నం బ్లాక్ మెయిల్ చేస్తాను సార్. ఏ ఏది ఈ ఫోటో- అమ్మాయా? ఆ, ఈవిడ మేము తెలివితేటలు పర్సనల్ గా సీనియారిటీగా. ఉండేటు అని రివర్స్ ఛీ, గేమ్ ఛీ, ఆడతాను ఛీ, మేడం. అమ్మ కనకమ్మ, నీకు ఈయన ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా ఈయననే. ఇలా ఏం ఇట్లా నమ్మశక్యంగా డబ్బులు వసూలు లేదమ్మా. చేసి ఎందుకంటే వాళ్ళని నువ్వు- blackmail ధైర్యంగా చేసి ఆయన నన్ను ఇష్టపడినా ఇల్లు అన్నప్పుడు కొనుక్కొని నువ్వు ఎట్లా blackmail బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అమ్మా? కాదమ్మా, నువ్వు 40 years లేడీ, నీ భర్త దూరం ఉన్నాడు, 2 పిల్లలు, ఎంతో పరుగుగలగా బతకొల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము, ఫోటోల ద్వారా అతన్ని బ్లాక్ మెయిల్ చేయటము అనేటటువంటిది ఇవన్నీ See, ఫోటోల విషయం ఫస్ట్ ఒక అటువంటి అలవాటు తెలిసింది- లేనప్పుడు ఈయననే మొదట తీసేయండి first. మొదట నాకు తెలీదు, తర్వాత తెలిసింది, ఇవన్నీ వద్దమ్మా. నీకు మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నా. మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నాను. ఇంత నువ్వు ఖచ్చితంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు కూడా ఎందుకంటే ఉంది. టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకుని పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, కలిసి ఉంటే మనందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దామని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు. ఈ నంగనాచితనం, ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి. అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నిన్ను? ఇలాంటి పనులే చేసుకుంటూ వెళ్ళావా? ఎంతమంది లిస్ట్ లో నీకు? నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి. ఇక్కడికి వచ్చాక అదే షాక్ ఇప్పుడు అవటం కాదు. ఆవిడ అసలు ఇలా ఉంటారని నాకు కూడా తెలియదు అసలు. ఇది- ఇప్పుడు సరే ఆవిడ బిహేవియర్ అయితే ఇలా. ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు? నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా, ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు, అబ్బాయిలు కూడా ఇంకోటి వస్తున్నారు, అట్లా ఏమైందంటే చేసుకుని మేడం, పోవచ్చు నన్ను కదా. చేసుకుంటే నా కూతురు చేసుకుంటే నా ఆస్తి అంతా నీదే. ఇద్దరు అంటే కలిసి ఆస్తులు ఇవ్వమంటే నువ్వు ఇంకా మాట్లాడకూడదు వెళ్ళిపోయినావా వాళ్ళ ఇంటికి? ఆస్తులు ఇస్తానంటే నువ్వు వెళ్ళిపోయినావా? ఎందుకు ఈ 2 ఇల్లు ఉన్నాయి, ఎందుకు 2 ఇల్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఒక చోట ఇండివిడువల్ గా ఎందుకు ఉంటుందంటే ఇక మీలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర ఆవిడ ఇప్పుడు ఆవిడకి బుద్ధి లేదు, దానికన్నా నీకు ఎక్కువ బుద్ధి లేదు అసలు. నేను మీ అమ్మ అని తెలిసిన తర్వాత నేను చాలా చెప్పాను. చెప్తే ఎమోషన్ సరే అది వినకపోతే నాకు మాది చెప్పాల్సింది. ఇప్పుడు ఈ వాడేం సమస్య తక్కువ వచ్చేది తినలేదు, కాదు మాది కదా. వాడేం తక్కువ తినలేదు. ఇద్దరి మధ్యన ఇద్దరు గేమ్ ఆడాడు. చేసి. ఇద్దరికి కొత్తగా ఇక్కడ షాక్ అయింది ఏమీ లేదు. మొదటి నుంచి నువ్వు అతను లవర్ అని చెప్పి ఆవిడకి తెలుసు. ఓకే, ఈవిడ నీ తల్లి అని కూడా అతనికి తెలుసు. సో దెర్ ఇస్ నో సీక్రెట్ హియర్. మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా 6 నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయాను అని చెప్పి వైన్ బాటిల్ ని, విస్కీ బాటిల్ ని బ్లేమ్ చేస్తున్నాడు. కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు. ఈ ఇద్దరు అబ్బాయికి కలిపి అన్ని అలవాట్లు ఉన్నాయి మేడం. నీకేం లేవమ్మా. నీకును ఆయనకి నా కూతురికి సరిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నా కూతురికి అరే ఇలా ఉండకపోతే చేయొద్దని నాకు చెప్పాలి. చెప్పాల్సింది. పోనీ నువ్వు ఏం ఇష్టపడుతున్నావు కదా అబ్బాయి, మాట్లాడుతున్నావు? అది ఒక ఇది అని తల్లిగా చెప్పి. మాట్లాడే మాటలేనా? నాకు నేను ఎక్కడికి ఆయనకి వెళ్ళానమ్మా అలవాట్లు ఉంటే ఇలాంటిది? నీకెందుకు? నేను మార్చుకుంటే అవసరం అయితే ఆయన మంచిగా ఉంటే పెళ్ళి అయినాక నేను మార్చుకుంటా, నీకెందుకు?
ఈ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళమన్నాను. ఎవరిని వదిలిపెట్టి వెళ్ళమన్నావు? నన్ను వదిలిపెట్టి పొమ్మని నేను. సార్ కూతురు కోడు. అమ్మా నువ్వేమో అతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నానా అంటున్నావు, ఆయనేమో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందండి, వెళ్ళిపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుంది, కేసులు వేస్తానంటుంది అంటున్నాడు. మీరిద్దరూ కలిపి ఈ పిల్ల జీవితం నాశనం చేశారు. తెలుస్తుందా మీకు? నా బిడ్డ మేడం, జీవితం నేను నాకు రియలైజ్ నచ్చదు అయ్యాను. మేడం. మాట్లాడకమ్మా. మళ్ళీ ఈ మేడం, షోకి నేను ఎందుకు వచ్చానో రియలైజ్ అర్థం అయ్యాను. కాదు నాకైతే. పనికొస్తావు నువ్వు అసలు? ఇవన్నీ తల్లి క్యారెక్టర్ పనికొస్తావా నువ్వు తల్లి అనేదానికి అసలు పనికొస్తావని పేరు? ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీకు కరెక్ట్ బుద్ధి ఉందా అసలు? మాధవి నేను రియలైజ్ అయిందా ఆయన ఆవిడేంటి అసలు నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అసలు. నీకు కొంచెమైనా సెన్స్ ఉందా అసలు? అసలు నీకు first కొంచెమైనా నేను సెన్స్ ఆపను. ఉందా? ఫస్ట్ ఎక్కడైనా బుద్ధి కానీ లేదు, ఆపుతానండి, ఇక్కడ నేను నీకు బుద్ధి ఆపలేను. లేదు ఫస్ట్. కొట్టిన తప్పులేదమ్మా, కొట్టిన తప్పులేదు. కొట్టకు కొట్టకు ఏంది కొట్టకు? కొట్టద్దు. వాడిని వాడిని కలిపి తింటా. నువ్వేం నువ్వు సపోర్ట్ సపోర్ట్ చేసేది? నీ గురించి నా లైఫ్ నువ్వు నీ spoil గురించి చేసేసి నేను నా జీవితం నాశనం చేసుకుంటున్నా. నా గురించి అయితే నేను ఆ దగ్గర పడుకోమని చెప్పినానా? వాడు నాకు చెప్పలేదమ్మా. వాడికి ముందు చెప్పలేదంటే తెలిసి నీకు కొంచెం బుద్ధి ఉందా తెలుసమ్మా, అసలు? మొదటి నీకు నుంచి నీకు కొంచెమైనా తెలుసమ్మా. సెన్స్ ఉందా? దాంట్లో ఇప్పుడు నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం గారు. కూర్చోండి. నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం. అర్హులా? నాకు ఈ సమాధానం చెప్పండి. నా బిడ్డ జీవితం ముఖ్యం. నా బిడ్డ నాకు ఆవిడే నా బిడ్డ కావాలి. జీవితం నీకు జీవితం ముఖ్యం ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడి అబ్బాయికి పిలిపించి నువ్వు ఒప్పుకోవాలి, అంతేగాని నీకు నువ్వు కొద్దిగా అబ్బాయితో అమ్మా. తిరగడం కాదు. ఈవిడికి ఏమైనా మెంటల్ ఉందమ్మా? ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం, నా బిడ్డ మొగుడిని నేను పక్కన కూర్చోపెట్టుకుంటే కనుక నా బిడ్డను నేను ఇద్దరు కళ్ళ కాపాడినట్టు ముందు అనుకుని ఉంటారు, నేను ఒక ఒకే ఒక ఇంట్లో నైట్ ఉంటే ఆవిడ ఒక పోనీ నైట్ మా అమ్మ వెళ్తారు. క్యారెక్టర్ ఇదేని నాకు తెలుస్తుంది. ఆవిడ ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటా, ఆవిడ ఏంటి అదే నాకు ఎలా తెలుస్తుంది? నాన్న నిన్న అసలు అనడానికి ఈ నిన్ను కేసులో అసలు ఏమీ ఏమీ లేదు. అనట్లేదమ్మా. ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది, హెల్ప్ చేసింది. అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట. నువ్వు హెల్ప్ చేసి అబ్బాయికి జాబ్ ఇప్పించి వాడిని లైన్ లో పెట్టి కరెక్ట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పారు కాబట్టి నీది ఎటువంటి అమ్మాయి problem పర్ఫెక్ట్ గా మ్యారిటల్ No, no, రిలేషన్ but వెళ్ళి ప్రపోజల్ ఇచ్చింది. అది కరెక్టే మేడం, కానీ నా అద్దె ఏంటంటే డబ్బులని ఈ అబ్బాయికి ఇచ్చిన, నా ఇంటి మీద వచ్చిన అద్దె డబ్బులని ఈ అబ్బాయికి అదే ఇస్తాను మేడం. నేను. నీకు అమ్మా, financial నువ్వు అసలు గా help ఏమీ చేస్తాను, మాట్లాడకమ్మా. ఇలా నేను చేస్తాను నిజం మేడం. చెప్తున్నాను, ఇది షో అంటే ఏదో వచ్చాను కానీ మరీ ఇలాంటి దరిద్రం వినాల్సి వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఎందుకు వచ్చానో ఈ ప్రోగ్రామ్ అన్నట్టుగా ఫస్ట్ టైం అండి నాకు నేను నిజంగా అసలు చాలా అసహ్యం దరిద్రంగా వేస్తుంది. ఉంది వినటానికి. తిరిగి మళ్ళీ మాట్లాడకు, నాకు నీ గొంతు వింటే కూడా చిరాగ్గా ఉంది. మేడం ఫైనల్ గా చెప్పండి మేడం. నేను మాధవి ఏమే చెప్పాను. final గా నాకు ఈ అబ్బాయి చెప్పండి. కావాలి. మీరు నాకు ఒక పిల్ల అవసరం జీవితం లేదు. నాశనం చేసి ఏంటి ఫైనల్? మా అమ్మతో మీ ఇద్దరిని ఉంటాడు, ఇప్పుడు జైలు నాతో ఉంటాడు. పంపిస్తాను, రేపు 5 పొద్దున్న minutes ఇంకెవరో ఆగండి. 30 సంవత్సరాల అమ్మాయి మెసేజ్ చేస్తే మళ్ళీ దాంతో ఉంటాడు. ఇట్లాంటి నాకు అవసరం? ఎస్ అదే నేను అంటున్నాను. అదే correct అమ్మా. తీసుకున్నటువంటి మాధవి decision ఇదే కదా. ద థింగ్ ఈస్ వీళ్ళిద్దరు తప్పు చేశారు, కానీ నువ్వు కూడా అనాలోచితంగా ఉన్నావు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఒక అనామికుడు వచ్చి మీ ఇంట్లో రెంట్ ఉన్నప్పుడు వాడికి ఏదో సహాయ సహకారాలు చేయటం ఒక ఎత్తు, వాడితో ఈ శారీరకపరమైనటువంటి సంబంధాలు పెట్టేసుకుని రెట్రోస్పెక్టివ్ గా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను, వీడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేటటువంటి థింకింగ్ ప్రాసెస్ లో అలా ఆడపిల్లలు ఆ మారాలమ్మా. అమ్మాయి వర్షంలో ఏముంది? ఇంటికి వెళ్ళి సంబంధం కూడా మాట్లాడుకుంది ఇప్పుడు కదండి, ఇంటికి పెళ్లి వెళ్ళి చేస్తామని సంబంధం చెప్పి. మాట్లాడి అమ్మాయి చేసుకుంటాను పెళ్లి అంటే ఇప్పుడు చేసుకుంటానని అబ్బాయి చెప్పింది కదా ప్రతిదీ already ఇంకా పాపం. నమ్మకంగా కాబట్టి ఉన్నాడని నేను నమ్మకంతో ఉన్నా. అసలు నేను ఈ అమ్మాయికి 100 కానీ మార్క్స్ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంత మారి 3 months లో ఈ ట్రైన్ లో పరిచయాలు అయ్యి అమ్మా ఒకటి ఇవన్నీ ఇక్కడ ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నీకు అన్ని 100కి 100 మార్కులు పడిపోతాయి, అది డౌట్ లేదు. కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవిడని కూర్చోపెడితే కనుక నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాడితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దలు అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా? వస్తుంది. ఈ రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు. సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు. ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి, తప్పులేదు, ప్రేమకు నేను వ్యతిరేకం కాదు, ప్రేమించండి. కానీ ఎప్పుడైతే కనుక శారీరకపరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ ఖబర్దార్ జాగ్రత్త. ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడే 23-24 ఇయర్స్ వయసు, ఒక మనిషిని పూర్తి స్థాయిలో జడ్జ్ చేసి వాడిని జీవిత భాగ్యస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితేటలు, మానసిక అంగీకారం నీకు లేదు. సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ పెంపకంలో ఒక లోపం ఉంది. ఏంటి ఆవిడ లోపం అనేటటువంటిది ఈరోజు బహిర్గతంగా మనకు తెలిసింది. ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ నాన్న వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇద్దరు పీపుల్ని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఒకటి పుట్టి పెరిగినటువంటి తల్లిని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఆవిడ నాకు ఏకీభవిస్తే కనుక ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఒకటి జడ్జ్ చేయలేకపోయావు. 1.5 year పాటు ట్రావెల్ చేసినటువంటి వాడు కరెక్టా కాదా అనేది జడ్జ్ చేయలేకపోయావు. సో 2 క్వశ్చన్ మార్క్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు మాత్రం ఎస్ ఇక్కడ నువ్వు పూర్తి స్థాయిలో ఒక తల్లి చేతుల్లో అన్యాయం అయిపోయావు, ప్రేమించినటువంటి వ్యక్తి చేతుల్లో అన్యాయం అయిపోయావు. ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు న్యాయం నీకే జరగాలి. కానీ ఏం న్యాయం ఉంటుందని చెప్పి మమ్మల్ని చెప్పమంటున్నావు? నీ న్యాయం నువ్వే చేసుకోవాలి. ఆవిడ మీద ఒక ఇంత ఉమ్ము, అతని మీద ఇంత ఉమ్ము ఊసి ఇక్కడ నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం. అది ఇక న్యాయం కావాలంటే ఏం కోరుకుంటున్నావమ్మా? మనకంటే కడిగి నీకు ఇమ్మంటావా?
అటువంటి వ్యక్తిని నాకు కడగలం. ఆ వ్యక్తి నేను ఏ వద్దండి. తప్పు చేయను సార్, కలిసి ఉంటాం సార్. ఇప్పుడు మరి నుండి నా నేను ఏ తప్పు పరిస్థితి చేయను ఏంటి? సార్. నువ్వు ఆపేయమ్మా. కనకమ్మ, నువ్వు ఒకటి అమ్మ, నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది, దానికి అర్జెంట్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే చాలా కొంపలు కూలిపోతాయి. దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నీకు ఎక్కడ కూడా కనికరం, నా బిడ్డకు నేను సుఖ పెడుతున్నాననే మాట వాడకమ్మా. ఎందుకంటే కనుక నువ్వు బిడ్డలకు అంటానికే అర్హత లేదు నీకు. ఏదో భయంకరమైనట్టు నీలాంటి క్యారెక్టర్ చూసే నీ మొగుడు పారిపోయాడు. సార్ మాధవితో నేను కలిసి ఉంటా సార్, సారీ చెప్తున్నా సార్. అయ్యా, ఇంకా ఆ అమ్మాయి నీకు వద్దని అవసరం. చెప్తుందయ్యా. ఆగయ్యా, ఆగండి. నేను నేను పర్సనల్ కలిసి ఉంటాను అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటనేది మేము ఒకసారి ఫైనలైజ్ చేసి మాట్లాడతాం. లేదు మేడం, ఇప్పుడు ఇక్కడ 3 థింగ్స్. ఒకటి మనం ఎగ్జాంపుల్ ఐ నో ఇట్స్ ఎ వెరీ ఒఫెన్సివ్ థింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. దాని గురించి ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చామని మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దిస్ షుడ్ బి ఎ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మందికి ఏంటంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి. ఎథిక్స్ పోయి శారీరకపరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు ఈరోజు సమాజానికి కనిపిస్తేనే ఒక భయం అని ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంత దూరం కొనసాగినా కూడా నేను సేఫ్ అనుకునేటటువంటి విధంగా కొంతమంది అనుకున్నా, నా కూతురుకో నా కొడుకో నేను ఏదో న్యాయం చేస్తున్నానని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా సమాజం ఎదురుగుంటా తలదించుకునేటటువంటి పరిస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అనేటువంటి తెలియటం గురించి ఈ వేదిక ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కనకమ్మ సైకాలజీ చూస్తే మేడం, డిఫెన్సివ్ సైకాలజీ అని అంటూ ఉంటాం. డిఫెన్సివ్ సైకాలజీ అంటే ఏంటంటే ఈరోజు ఆవిడేదో కూతురు గురించి, నా బిడ్డ గురించి, వాళ్ళ న్యాయం గురించి, మేము ముగ్గురం కలిసి ఉంటే నేను సంపాదించేటటువంటి ఆస్తి బయటకు పోకుండా నా అల్లుడి దగ్గరే ఉంటుంది, ఇవన్నీ ఏమీ కాదు. బేసికలీ ఈవిడకున్న సైకలాజికల్ మేకప్లో ఏంటంటే ఆవిడ ఏదో మిస్ అయింది తన లైఫ్లో. ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది అనేటటువంటి పూర్వపరాల్లోకి వెళ్ళటంత టైం మనకి లేదు. అది వెళ్ళటం కూడా అనవసరం. ఎందుకంటే హైలైట్ ఏంటంటే కనుక ఈవిడ క్యారెక్టర్ ఈరోజు ఎంత భయంకరం. సో ఇందులో ఉండి ఏంటంటే ఈవిడ ఏదో విధంగా 100 106 బిడ్డ మొగుడైనా పర్లేదు, పక్కింటో ఆడదాని మొగుడైనా పర్లేదు, నాకంటూ ఒక మగదిక్కు అనేటటువంటిది ఉండాలి. ఆ మగదిక్కు నాకేదో తోడునివ్వాలి. అతని నుంచి వచ్చేటటువంటి ప్రేమ అక్రమంగా అనిపించినా, దరిద్రంగా అనిపించినా ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి. సో దీంతో ఈ డిఫెన్సివ్ సైకాలజీ వల్ల ఏమైంది అంటే కనుక నేను ఇందాకటి నుంచి ఒకే మాట మీద ఉన్నాను, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను. వీళ్ళిద్దరికీ కూడా క్యారెక్టర్ మాధవి అనేటటువంటి క్యారెక్టర్లో వీళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ ఉంది అనేది వీళ్ళకి ముందు నుంచి తెలుసు. ఇదేం మధ్యలో వచ్చేటటువంటిది ఇదేమీ కాదు. ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు దాగు. నీకు పిల్లలు ఎంతమంది? ఒకరు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? పలానా చోట చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఆ అడ్రస్ దగ్గర చదువుతుంది. అయిపోయింది. ఇది 10 రోజుల్లో కానీ లేదంటే 2 గంటల్లో కానీ తెలిసేటటువంటి అంశం. కాబట్టి సో ఇక్కడ కనకమ్మ యొక్క సైకాలజీ ఏంటంటే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంది ఈవిడ ఒక మబ్బులో ఉంది, ఒక భయంకరమైనటువంటి మబ్బులో ఉంది. ఏంటి ఆ మబ్బు అంటే కనుక కూతురు ఎవరు, కూతురికి ఏం అన్యాయం జరగబోతుంది, నేను కన్నటువంటి కూతురు యొక్క భవిష్యత్తు ఏంటి, అసలు మానవ విలువలు ఏంటి, బంధాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్గా ఆ కామం అనేటటువంటి దాని కింద నాకు కంప్లీట్గా కప్పడిపోయినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కనకమ్మ రియలైజ్ అవుతుంది. మనకంటే ఈజ్ అ వెరీ మ్యానిపులేటివ్ గాయ్ మాధవి. లెట్ మీ టెల్ యూ, ఈజ్ వెరీ కన్నింగ్. నువ్వు ఏ వ్యక్తినైతే కనుక నమ్మేసి మా ఇంట్లో చెప్పేస్తాను, వాళ్ళ ఇంట్లో చెప్పేస్తాను అని అనుకున్నావు, ఆ వ్యక్తిని నువ్వు 10% కూడా అసెస్ చేయలేదు. ఇతని చరిత్ర ఇక్కడిది కాదు, గత చరిత్రతో అవుతే ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చోగలరు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అతను సాఫ్ట్గా, సైలెంట్గా, ఇన్నోసెంట్గా మాట్లాడి ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది, ఫోటోలు బహిర్గతం చేస్తుంది, ఇవంతా కాకమ్మ కబుర్లు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అతను మ్యానిపులేటివ్ గాయ్. నీ దగ్గర పిండుకోవాల్సిందంతా నీ దగ్గర పిండుకున్నాడు. స్వార్థం అంటారు దాన్ని, స్వార్థం, సెల్ఫిష్నెస్ అంటారు. అన్ని డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, నువ్వు బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు ఇచ్చావు, శారీరకంగా నిన్ను వాడుకున్నాడు. అదే లావాదేవి ఇక్కడ కూడా నడిపించాడు, ఇక్కడి నుంచి కూడా. ఇప్పుడు సో ఫైనల్గా ఏమవుతుందంటే కనుక మీరిద్దరు బ్యాక్ ఆఫ్ అయిపోతారు. ఈవెన్చువల్లీ దట్ ఈస్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ స్టోరీస్. ఆడది అన్యాయం అయిపోతుంది, నడు రోడ్డు మీద పడుతుంది, అన్యాయం అయిపోతుంది. ఫైనల్గా అతను ఏముంటాడు, ఇంకొక శాల్తీని ఎత్తుక్కుంటాడు. ఆ శాల్తీ కూడా ఇదే టైప్ ఉంటుంది. మీరు సహాయాలు చేస్తారు, అన్ని దిక్కుమొక్కు నువ్వే అంటాడు, వాడికి 2 కొమ్ములు వస్తాయి, ఇంకో దాంతో ఆన్లైన్లో ఉంటాడు. సో ఇది వాడి సైకాలజీ. ఇప్పుడు నీ వరకు వస్తేనమ్మా నేను చాలా బాధపడుతున్నా. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ యువర్ కండిషన్. కానీ ఈ కండిషన్కి ఏంటంటే బాధపడి, జాలు చూపెట్టి, సానుభూతి చూపెట్టి, అయ్యో నాన్న నీకెంత అన్యాయం అయిపోయింది. ఎందుకంటే ఒక ఆడది తను ప్రేమించినటువంటి వ్యక్తి మొగుడైనా ఎవరైనా కూడా పక్కన వేరే పరాయి స్త్రీని చూస్తే కనుక కింద నుంచి పై వరకు కాలిపోతుంది తను. అలాంటిది సొంత తల్లినే ఆ స్థానంలో చూడటం అనేటటువంటిది నీ నీ చిన్న వయసుకి ఎంత గాయం తగిలింది. నా తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు ఆడిపోతే పోయాడు, ఆడు ఏ గొంతలో దుంకుతాడు. అది తల్లి తండ్రి లేనటువంటి టైంలో కూడా పుట్టి పెంచి, ప్రేమగా పెంచి, లాలించి పాలించినటువంటి ఒక తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు నీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో బ్రేకింగ్ న్యూస్ లాగా వినిపించడం అనేటటువంటిది నిన్ను మానసికంగా ఎంత గాయపరిచింది అనేది ఒక మానసిక వైద్య నిపుణుడిగా నాకు అర్థమవుతుంది. సో ఈరోజు ఏదైనా హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, లీగల్గా ఒక సపోర్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ గోస్ టు యూ. వీళ్ళిద్దరిని పనిష్ చేసేటటువంటి విధాన మార్గాలు మేడం చెప్తారు.
బట్ దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ లైఫ్. నీ జీవితానికి కావలసినటువంటి ఒక గుణపాఠం. ప్రేమ అనేటటువంటిది ఒక హార్మోన్ పరమైనటువంటి ఒక ఇమోషనల్ అంశం. ప్రేమించడం చాలా ఈజీ. మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమలో ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటో తెలుసా? స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ప్రేమించేసాను, లవ్ సింబల్ పంపించాడు, నేను లిప్ సింబల్ పంపించాను, అయిపోయింది, మన ఇద్దరం కనెక్ట్ అయిపోయాను. దట్ ఈస్ నాట్ లవ్. లవ్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే థింకింగ్, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. సో నీగోటి ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అన్యాయం అయ్యో కాదనట్లేదు, బట్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ యూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్. నీ అడుగుజాలలో నడిచేటటువంటి చాలా మంది ఆడపిల్లలకి ఈరోజు ఈ కార్యక్రమం ఒక గుణపాఠం. నేను అన్యాయం చేశానండి నా బిడ్డకి. అన్యాయం నేను ఏం అన్యాయం చేయలేదమ్మా. అన్యాయమే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అన్యాయం అనేది చాలా చిన్న మాట ఏమోనమ్మా. ఎలా దానికి మించి చేసింది సార్ మా అమ్మ. లేదండి అమ్మ, దానికి లేదమ్మా. మించి నేను చేసింది. నువ్వు మాట్లాడకు, సైలెంట్ గా మాట్లాడకండి. నువ్వు మాట్లాడకు. రమ్య గారు మీరు చెప్పండి. ఏం చెప్పాలి మీ కేసులో? నమస్కారం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు కూడా నమస్కారం పెట్టే అంత గొప్ప కేసుని తీసుకొని వచ్చారు మీరు. చాలా దారుణం తెలుసా? ఒక స్త్రీగా మాట్లాడడానికి, ఒక కన్న తల్లిగా, మాకు పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు కూడా మనం జెంట్స్నే ఆడిపోచుకుంటూ ఉంటాం. కేసులు చాలా మనం చూస్తాం. నీలాంటి ఆదర్శవంతమైన స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారు అనడానికి ఇది ఒక కేసు ఎగ్జాంపుల్ అమ్మా. నేను అన్యాయం అక్రమ చేయట్లేదమ్మా. సంబంధాలు. తల్లి నేను నీకు ఉన్నాడు నమస్కారం నాకు. అమ్మా. నువ్వు నీకు నమస్కారం. మాట్లాడకమ్మా ప్లీజ్ ప్లీజ్. మీ సార్ అన్నట్టు నీకు ఏదో నేను mental చాలా problem ఉన్నట్టుంది. స్ట్రాంగ్. కేసులు కానీ కిందన ఏదైనా ambulance ఎట్లా ఉంది, పెద్ద పెద్ద వెళ్ళిపోతుంది. కేసులు చూస్తాం. కానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న విధానం ఉంది తెలుసా, ఎంత కడుపు దేవేస్తుంది నాకు. నాకు అసలు ఏం చెప్పాలన్నా కోపంలో చెప్పడం వేరు, బాధతో చెప్పడం వేరు. నాకు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి నీ కేసులో. ఒక టైప్ ఆఫ్ వికారంగా ఉంది. నిన్ను చూస్తుంటేనే అలా ఉంది బాబాయ్. ఇప్పటికైనా ఒక చిన్న రియలైజేషన్. లేదు పశ్చాత్తాపం. చూడండి, feeling ఇప్పుడు కూడా మీరు లేదు అసలు. మాట్లాడడం అవ్వగానే అమ్మాయి అంటున్న మాట, నేను అన్యాయం చేశాను అని మాట్లాడుతుంది. నువ్వే అన్యాయం చేసావు. ఇక్కడ వీళ్ళిద్దరు కేసు అనేది రెగ్యులర్ గా జరుగుతుంది ప్రతి చోట. నువ్వు ట్విస్ట్. భయంకరమైన ట్విస్ట్. నా ఇంకో కుటుంబం నమస్కారం. బాగుంటుందమ్మా. అమ్మా ఇంకో నమస్కారం. అమ్మా నేను నా జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నీకు నమస్కారం పెడుతూనే ఉంటా. ఎందుకంటే మాతృమూర్తులకి నువ్వు క్వశ్చన్ మార్క్. లీగల్ ప్రొసీడింగ్స్ కి వస్తే, అసలు లీగల్ ప్రొసీడింగ్స్ కాదు, ఒక అక్రమ సంబంధం, ఫిజికల్ నీడ్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే ఒక వ్యక్తి జీవితం ఇంత సర్వనాశనం అవుతుంది. ఒక 10 minutes 15 minutes జరిగే ఫిజికల్ నీడ్స్ కి, కరెక్ట్ అక్రమ సంబంధాలకి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అనడానికి మీ ముగ్గురు ఒక ఎగ్జాంపుల్. కరెక్ట్. ఈజీ అయిపోయింది మీకు అందరికి. అక్రమ సంబంధాలు అంటే ఫిజికల్ నీడ్స్. ఈ రోజు రెస్టారెంట్కి వెళ్తాం, భోజనం చేస్తాం, రాత్రికి వెళ్తాం, పడుకుంటాం, అయిపోయేది, దులిపోయే. ఫ్రెష్ అమ్మాయి దొరకదు, ఫ్రెష్ అబ్బాయి దొరకడు సమాజంలో. పెళ్లి చేయాలంటే ఇంతవరకు ఇవన్నీ చూసుకుంటే వెనకాల 7 తరాలు చూడడం కదా. అరే బాబు మీ ఇద్దరు ఫ్రెషా కాదా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ ఉండదు, 10th class ఉండదు, అన్ని అయిపోయి ఉంటాయి ముందు. నువ్వు చేసిన మిస్టేక్ అదొక్కటి నాన్న. ఎందుకంటే మీరున్న ఈ జనరేషన్ లో మీ జరుగుతున్న విధానం, ఫిజికల్ నీడ్ కామన్. నువ్వు ఎంత మంచి క్యారెక్టర్ లో ఉన్నావో తెలుసా? ఒక వ్యక్తి నచ్చాడు, అతనికి హెల్ప్ చేసావు, పెద్దలు లవ్ నొప్పించుకొని అని కాకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ నడిచింది, ఇంటికి వెళ్ళావు. ఇన్ని చేసిన వ్యక్తివి, అరే ఒక 5 minutes నేను ఫిజికల్ నీడ్ కి వెళ్ళకూడదని ఆగి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది. ఫస్ట్ ఇట్లా అబ్బాయి కూడా ఒక్క నిమిషం నాన్న, ఇట్లా ఉండొద్దు ప్లీజ్. దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇట్లా టీనేజర్స్, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, అది ఆ 5 minutes, ఆ దెబ్బ, ఆ మచ్చ మీ జీవితకాలం మీరు ఏడుస్తూనే ఉంటారు. ఇలా ఏడవకుండా ఉండాలి అంటే దీనికి ఆల్టర్నేట్ వెతుక్కోండి. పూజలు చేసుకోవచ్చు, ఏదైనా టూర్స్ వెళ్ళొచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు. ఫిజికల్ నీడ్స్ ఒకట మీ జీవితం నాశనం అయిపోగా మీరు ట్రాప్ చేసిన వ్యక్తి జీవితం నాశనం అవుతుంది. వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాలు నాశనం అవుతుంది. అమ్మా నీకు నమస్కారం. ఎందుకంటే నీకు మధ్య మధ్యలో నేను నమస్కారం పెట్టాలి, నాకు చాలా బాధగా ఇప్పుడు ఉంది. నాకు ఆ పాప నువ్వు చాలా గొప్పదానే తల్లి. ప్రెగ్నెన్సీ ఉన్నదని కూడా చెప్పాడండి. నాకు తెలుసు. అందుకే మళ్ళీ ఈ అబ్బాయిని తినని కాడా కాదని ఎవరితో వెళ్ళిపోతాడా అని నేను వెళ్ళట్లేదు. అమ్మా. నేను నన్ను చెప్పని నీకు నమస్కారం. నాకు కోపం వస్తే ఏం చేస్తాను నాకు తెలియదు. ఇప్పుడే పోలీసులు రీచ్ పిలుస్తారు. అవుతుందమ్మా, మా మెసేజ్ నీకు రీచ్ అవుతుందా? నువ్వు అదే బ్లాండ్. అమ్మాయితో చెంప దెబ్బలు తిన్న తర్వాత కూడా కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు. నన్ను చెప్పని. ఆడదానివే ఎలా పుట్టావు, మీ ఆయన నీతో ఎలా కాపురం చేశాడు, ఎలా పిల్లల్ని కన్నాడు, ఇంకా నువ్వు మాట్లాడద్దమ్మా. మాట్లాడొద్దని డాక్టర్ గారు, అడ్వకేట్ గారు చెప్తున్నారు కదా ఇక్కడ. కాసేపు ఆగండి. నీకు పిచ్చే, నీకు మొత్తం పిచ్చి పట్టిందని చెప్తున్నాడు డాక్టర్ గారు ఇక్కడ. మేడం కొవ్వు, పిచ్చేళ్ళు ఇట్లా ఉండరు, కొవ్వు విపరీతమైన కొవ్వు. నన్ను ఎవడు ఏం చేయలేదు నానే అనే చెప్పాను కొవ్వు. సార్, చెప్పిన తర్వాత ఇంకా వాదిస్తున్నావు నువ్వు. ఇంకా చూసుకుంటాను, కలిసి ఉంటామంటావు. కలిసి నేను మాట్లాడు, నా చెప్పు, బిడ్డను మాట్లాడు, వదలొద్దంటే మాట్లాడు. ఇక్కడ నుంచి బయటికి, అసలు బయటికి వెళ్ళు. లీగల్టీ ఏముందో చెప్పని. నీ దరిద్రం ఏంటో తెలియాలి కదా, పిల్ల జీవితం ఎంత నాశనం అయిందని. అవ్వకుండా చేయమని అడుగుతాను, అది కూడా ఇంకో అడుగుతాను. 2 దెబ్బలు తగిలిచ్చమ్మా, కాముకుంటుంది. ఇంతమంది లేదంటే మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోయండి బ్రేక్ఫాస్ట్ లకు డిన్నర్ లకు.
మళ్ళీ వెళ్ళిపోయింది ఇద్దరు. లీగల్ ప్రొసీడింగ్స్ ఒకటి కంప్లీట్ అయితే కూతురు నీ తప్పు చేస్తే బాబుతో తల్లి వాయి కొట్టడం మాట్లాడదాం. అనేది చూసాను, కానీ తల్లి తప్పు చేస్తే కూతురు చేత దెబ్బలు తినడం అనేది ఇప్పుడే చూస్తాను నేను ఫస్ట్ టైం. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మెల్లిగా మాట్లాడడానికి ఆమె కూర్చొని ఏడ లాగొడు కొడితే గానీ లీగల్ నాకు ప్రొసీడింగ్స్ నిజంగా పొరపాటున నీ ప్రోగ్రామ్ చేస్తాను, నా కూతురు చూస్తే ఏమవుతుందో నాకు ఇద్దరు భయం వేస్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తారేమో అని. ఇంత దరిద్రం కేసా బాబాయ్ సార్, నిజంగా మీరు గొప్పోళ్ళండి బాబు. అంటే సమాజంలో ఇలాగే నిజంగా ఉన్నారండి. నిజంగా ఈ తెలీదండి కేసు నాకు, ఒక నిజంగా ఎగ్జాంపుల్. తెలీదు బో. అంటే యాక్చువల్ గా ఇలాంటి క్యారెక్టర్స్ లో మాక్సిమం అత్తలు వదిళ్ళు ఇలా కొంతమంది ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. కానీ అమ్మ కూడా ఉంది, చాలా కేసులు ఉంటాయి, ఒకటి అర ఎక్కడో దరిద్రంగా. కానీ ఈవిడ మాట్లాడుతున్న విధానం నాకు డోక్ వస్తుంది. అది ఎందుకంటే ఆవిడ స్టిల్ ఇప్పటికీ అది కంటిన్యూ చేయడానికి చూస్తుంది. ఆవిడ అంటున్న మాట ఏంటి, అవునండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తాను, ఇంట్లో ఉంటారు, ముగ్గురు ఉంటామంట. ఎంత దరిద్రమైన మాట అది. అంటే వీటికి ఒక లీగాలిటీ ఉంటుంది అమ్మ. పుట్టే వారసులు ఎవరికి వారసులు ఏమవుతారు? చట్టం ఒకటి ఏడ్చిందిగా మనకి. ఆస్తి పంపకాలు కానీ, లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ కానీ, లీగల్ హెయిర్స్ కానీ, అంటే దీనికి ఒక పద్ధతి, మనం పూర్వకాలం నుంచి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, రిలేషన్స్ ఫాలో అవుతున్నాం. కొన్ని తెగల వాళ్ళు కలిపి పెళ్లి చేసుకోకూడదు. కొన్ని సైంటిఫిక్ గా చూస్తే కొంత రిలేషన్ ఉన్న, బ్లడ్ రిలేషన్ ఉన్న వ్యక్తులు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఒక రిలేషన్ కాని, అంటే బ్రదరు చెల్లి పెళ్లి చేసుకుంటే కూడా చట్ట ప్రకారం అది చెల్లదు. అలాంటిది నువ్వు వచ్చి నేను అక్రమ సంబంధం పెట్టుకుంటానంటే, వీళ్ళిద్దరు ఉంటారంటే ఆ దరిద్రం మీరు ఇంటి దగ్గర చూసుకోండి. కానీ మీ అమ్మాయి అలాంటిది కాదు, నువ్వు అలాంటి దానివి. మీ అమ్మాయి వచ్చి నాకు న్యాయం చేయండి, వాడు ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు, అది ఎవరితో కనిపెట్టి దాన్ని కట్ చేయండి అంటే మేము ఇంకెవరో అనుకుంటున్నాం. ఈ పిల్ల వచ్చి నువ్వు మా అమ్మ అనేసరికి నాకు షాక్ అయింది. ఇక్కడ ఈ కెమెరా, ఇక్కడ డాక్టర్ గారు, అడ్వకేట్ గారు లేకపోతే నిజంగా చెప్పు తీసి కొడుతున్నా మాట్లాడే మాటలకి నాకున్న కోపం. మాకు ఆ రైట్స్ లేవు కాబట్టి ఆగాం. కానీ మేడం నాకైతే అదే బీపీ, నాకైతే నేను చేసినప్పుడు నెగటివ్ క్యారెక్టర్ అంత బీపీతో వర్క్ చేస్తాను అనమాట. నేను బేసికల్ గా నాకు ఇచ్చే క్యారెక్టర్స్ కి ఇప్పుడు నాకు కూర్చున్న దానికి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా లాక్ కొట్టబుద్ధి అవుతుంది. ఇప్పుడు నాకు తెలుసు అలాంటి పనులు మేము చేయకూడదని, ఏది తప్పు ఏది రైట్ అనేది మాకు తెలుసు కాబట్టి కాము కూర్చుని ఉన్నాను. ఈ మాట కూడా మాట్లాడొద్దని అనుకున్నాను, నేను చాలా సేపు నుండి కంట్రోల్ చేసుకున్నా. కానీ ఇక్కడ మేడం సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు, నాకు అవ్వట్లేదు. ఇప్పుడు ఇతనని నేను ఏమని పిలవాలి? నేను ఏమని పిలవాలి ఇతనని? పిలుద్దు ఉండు, ఏం పిలుస్తావో చెప్తాను, నీ దరిద్రానికి ఏం పిలుస్తావో చెప్తాను. చెప్పండి అమ్మా, నేను కూర్చుంటా ఇక్కడ వింటా. ఒక అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున మీ అమ్మాయి జీవితం నాశనం చేశావు. యాక్చువల్ గా లీగల్ ప్రొసీడింగ్స్ లో ఈ అమ్మాయి జీవితం ఎవరైనా నాశనం చేస్తుంటే దాన్ని కట్ చేసి దానికి చెంపలు పగలగొట్టి పంపించేవాళ్ళం. నీలాంటి కన్న తల్లితో రిలేషన్ ఉన్నాక ఈవిడ మేము రిక్వెస్ట్ చేయాలి ఇంకా, ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే రిలేషనే కాదు. అట్లాంటి దరిద్రుడితో ఈవిడ కంటిన్యూ అవ్వడం తర్వాత సంగతి. నీలాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నాక దీని గురించి థింక్ చేయడం కూడా ఆ పిల్లకి మానసికంగా, శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్. లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో మాకు ఇంకా తెలియదు, ఎందుకంటే మీరిద్దరు చెప్తున్న అబద్ధాలే. మీరిద్దరు కలిపి పిల్ల జీవితం నాశనం చేసి అబద్ధాలతో వాడేసుకున్నారు. ఆయన నిన్ను మోసం చేశాడు, నువ్వు ఆవిడ బ్లాక్మెయిల్ చేసావు, ఇవన్నీ అబద్ధాలు. మీ ఇద్దరికి ఒక అవసరమైన నీడ్స్ కోసం మీరు చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి పడేశారు. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ అమ్మాయి తలుసుకుంటే ఆ అబ్బాయి యాక్చువల్గా రేప్ చేసినట్లే లెక్క. రైట్. ఆవిడ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరిని జైలుకి పంపించవచ్చు. ఆ పిల్ల రిక్వెస్ట్ చేస్తే నన్ను అడిగితే రిక్వెస్ట్ కూడా అసలు నేనే సర్వీస్ ఇచ్చేస్తాను బాబాయ్. ఎందుకంటే నీలాంటి తల్లి సమాజంలో ఇంకా ఉండకూడదు అని నా రిక్వెస్ట్. చాలా కేసులు చూస్తున్నాం, అక్రమ సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి వీళ్ళు అడ్డు అని. ఈ పిల్ల పెద్ద పిల్ల కాబట్టి బతికిపోయింది, కానీ మేబీ చిన్న పిల్ల అయితే చంపేసేదేమో. భర్త వదిలేశాడు అంటే ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం ఈజీగా ఊహించవచ్చు. డైవర్స్ అయిపోయినాయి, ఆ విషయం కూతుర్లకు కూడా తెలియదు. నిజంగా మీకు ఫిజికల్ నీడ్స్ అవసరం ఉంటే పెళ్లి చేసుకొని చావండి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? ఆ అబ్బాయి ఈవిడ కాదు ఎవడో పెళ్లి చేసుకుంటాడుగా, ఆ పిల్ల జీవితం నాశనం అయినట్టేగా. నేను చెప్పాను మేడం నీ కూతురు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాడట. ఈ అమ్మాయి తలుసుకుంటే నాన్న మీకు ఒక మేడం, ఆప్షన్ ఏది ఏం చేస్తామనే తర్వాత ఆలోచిద్దాం. లీగల్ ప్రొసీడింగ్స్ లో నీలాగా ఉన్న వ్యక్తులు 1-4 సార్లు ఆలోచించండి అమ్మా. ఒకసారి ఫిజికల్ రిలేషన్స్ ఉంటే మీరు లీగల్ స్టెప్ వేసేటప్పుడు చేంజ్ అయిపోద్ది. ఒకవేళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే దరిద్రుడు అనే వదిలేసి వాడికి ఏదో కేసులు వేసో లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసో వదిలేయడానికి ఉండేది. ఫిజికల్ నీడ్కి వెళ్ళిపోయినప్పుడు మీ మానసికంగా మీరు చాలా దెబ్బ పడతారు. అరే నన్ను ఎంత మోసం చేసి వాడుకున్నాడు, ఎంత ప్రేమగా ఉండేవాడు నీడ్స్ లో ఉన్నప్పుడు, తర్వాత చూస్తేనేమో వెనకాల నడిపించేశాడు అనేది సైకలాజికల్ గా మీకు చాలా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ కేసు మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్. ఇంకెప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్ కి వెళ్ళడానికి ముందు 100 సార్లు ఆలోచించండి. అందరూ ఇలా పుట్టిన వాళ్ళే, కానీ అంతకుముందు ఇంత విచ్చలవిడితనం లేదు. ఓ 10-15 years బ్యాక్ వరకు. ఇప్పుడు ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చేసింది? మీకు ఆ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, అబ్బాయిలు దొరుకుతున్నారు, అమ్మాయిలు దొరికేస్తున్నారు, సోషల్ మీడియాలో దొరుకుతున్నారు, ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. ఏదో ఓయో రూమ్ లో గోంగూర రూమ్ లో అనుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళొద్దు, వెళితే ఇక ఇట్లాగే ఉండాల్సి వస్తుంది. మీరు తలుచుకుంటే వాళ్ళ మీద కేసు వేయొచ్చమ్మా. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ దరిద్రుడిని పెళ్లి చేసుకోవడం కంటే కూడా చేసుకోవడం కుదరదు. నాకు అసలు ఇలాంటిది వద్దు. ఫస్ట్ కూడా నేను మీరు మాట్లాడుదురు అమ్మ అనే ఒక విషయంతో ఉన్నప్పుడు
అలాంటి వ్యక్తి నీ పక్కన నుంచోడానికి కూడా అర్హత, అసలు చూడడానికి కూడా అర్హత లేదు. లీగల్ గా మీకు కేసు వేసే రైట్స్ ఉంటే మేము మా టీం అంతా కూడా మీకు 100% హెల్ప్ చేస్తామమ్మా. వాళ్ళిద్దరిని 7 years అన్నా జైలుకి పంపించవచ్చు. ఈవిడ మీద నాన్న మీ విషయానికి వస్తా. ఆవిడ గొప్పతనం నేను అప్పుడే మాట్లాడలేను సార్. మీ విషయానికి వస్తే నువ్వు ఒక అమ్మాయి రియల్ గా లవ్ చేసే అమ్మాయిలు ఈ మధ్య చాలా మంది అబ్బాయిలకి దొరకట్లా. నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి దొరికింది. కర్మ నీలాంటి వాళ్ళకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. నీకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి నీకు జాబ్ ఇప్పించి నిన్ను ఒక స్టేజ్ లో కూర్చోబెట్టి అరే బాబు ఇంత చక్కగా బొమ్మలాగా ఉంది పిల్ల చేసుకుంటాను అని ఈమె మీ ఇంట్లో పరిచయం కాకముందు వరకు నేను కూడా సిన్సియర్ గా చేశాను మేడం. ఏంటయ్యా సిన్సియారిటీ అంటే ఒక 5 నెలలు సంవత్సరం ఇలాగే ఉంటుందా? మేడం Sincerity అంటే ఏంటి? ట్రాప్ లో పడి జీవిత నేను మోసం కాలాన్ని చేశాను ప్రేమ అనే మాటకి జీవిత కాలం కంటిన్యూ అవుతుంది. నువ్వేంటి 1 నేను year రియలైజ్ టైం అయినా మీకు మేడం, నేను Sincerity రియలైజ్ అంటే. అయినా మేడం. నేను ఇప్పుడు మిస్టేక్ అంటే నీకు చేశాను. రియలైజ్ అరే బాబు, అవ్వడానికి నువ్వు 3-4 చేసిన months మిస్టేక్ టైం మామూలు పడిందా? కూడా కాదు కదా. నువ్వు చేసిన మిస్టేక్ మామూలు అయితే ఆవిడ కట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఈవిడనే కట్ చేయాలి మేము. ఎందుకంటే మీలాంటి విష పురుగుల చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్. నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా రియల్ గా లవ్ చేసిన జెంట్స్ ఈ రోజు అర్రే బాబు మాకేంట్రా బాబు ఇట్లాంటి పిల్ల దొరకలేదు, ఈ దరిద్రుడికి దొరికిందని ఫీల్ అవుతారు. నువ్వు చేసిన మోసానికి నువ్వు అసలు ఒక 7 years జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ వేసి ఆవిడెవరో నిన్ను ట్రాప్ చేస్తారు రెడీ అయినప్పుడు నువ్వు వెంటనే ఈ పిల్లకి చెప్పి ఇలా జరుగుతుందని ఫోన్ కట్ చేయలేవా, బ్లాక్ చేయలేవా, వెళ్లకుండా ఆగలేవా? నువ్వు కొవ్వెక్కి మాట్లాడ్డాకి పిల్ల ఉంది కదా, అప్పటిదాకా 12 దాకా అమ్మాయితో మాట్లాడి ఈవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నువ్వు 10 ఫోన్లు కట్ చేయడం స్టార్ట్ చేసావు. తీరా చూస్తే 1 గంట దాకా దాంతో మాట్లాడుతూ కూర్చున్నావు. ఇక నీకు లవ్ ఏంటి గోంగూర? ఆవిడెవరో ట్రాప్ చేస్తే నువ్వు ఎవరు ట్రాప్ చేస్తే వాళ్ళు వెనకాల వెళ్తావు. నువ్వు 100% రాంగ్ పర్సన్వి. ఇలాంటి వ్యక్తిని చేసుకోవడానికి 1-4 సార్లు ఏ స్త్రీ అన్నా ఆలోచించాలి. నువ్వు ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు. కొంతమంది బాయ్స్ ఉంటారు కదా ఇట్లాంటి ఆంటీల దగ్గరికి వెళ్ళడానికి, నువ్వు ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఈవిడ కోర్టు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను. మీకు నమస్కారం అమ్మ. నేను చెప్పలేను మీ గురించి, ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తికి ఏమిలా చెప్తాము? నువ్వు చాలా మంది అమ్మలకి ఒక ఆదర్శం. అంటే కొంతమంది ఉన్నారు అమ్మలు, స్పెషల్ అమ్మలు అంటారు వాళ్ళని. అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలు చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని కూడా చంపేయడం. అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్. లీగల్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఎంత ఉందో అసలు లీగల్ కాదు కదా. ఒక స్త్రీగా ఒక సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిగా నేనేమంటానంటే నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు. మీకంటూ ఒక టీం ఒక ఇది ఉంటుంది, అక్కడ పడేసి మధ్య మధ్యలో షాక్లు ఇస్తూ ఉండి నువ్వు సమాజంలో పనికొస్తావు పనికిరావా ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్లోకి వస్తావు. చాలా దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా. నువ్వు నీ అవసరాలకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అది వేరే. తప్పు అయిపోయిందండి అని కాళ్ళు పట్టుకోవాల్సిన సీన్లో అయితే ఏంటండి ముగ్గురం కలిసి ఉంటాం అంటే అదే అంటున్నానండి. అమ్మా మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే కనుక ఆవిడ ఆస్తులు మొత్తం నీకు వస్తాయి. మీ నాన్న ఎక్కడున్నారో ఒకసారి ట్రేస్ అవుట్ చేయండి. ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిది కాబట్టి ఇన్ కేసు నిజంగా డైవర్స్ అవ్వకపోతే ఆయన ఎక్కడన్నా కేసులు వేసి బ్లాక్మెయిల్ చేస్తుందేమో. మీరు ఇప్పుడు చేసిన ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఆయనకి 100% ప్లస్ పాయింట్ అవుతాయి. ఈవిడ చైల్డ్ కస్టడీలకి పనికిరాదు, మీరు ఆవిడ ముఖం కూడా చూడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఆవిడ ఏ కేసులు ఎవరి మీద వేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈవిడ తల్లి అనే క్యారెక్టర్కి పనికిరాదు నాన్న. ఇక ఇట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అనేది మీరు ఇప్పుడు మేము ఇంత మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకుంటే వీళ్ళిద్దరిని లీగల్గా మనం జైలుకి పంపిద్దాం. మేడం ఫస్ట్ లో అబ్బాయి ఇలా ఉన్నప్పుడు మీకు నా సిచ్యువేషన్ చెప్పినప్పుడు నా అమ్మ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఏదైతే క్యారీ చేస్తున్నానో నాకు ఫస్ట్ అలాంటి మనుషుల నుంచి వచ్చే నాకు ఫ్యూచర్ అవసరం లేదు. సో నా ప్రెగ్నెన్సీ నేను క్లియర్ చేయించుకుంటాను. రెండోది ఆవిడ నాకు అసలు వద్దు, నా అమ్మ నాకు అసలు వద్దు. ఎందుకంటే ఈ రోజు నేను ఇష్టపడిన అబ్బాయికి నేను 2 years నుంచి ఇంత కష్టపడి ఇంత పెట్టిన అబ్బాయికే తను ట్రాప్ లో చేసుకుంది. అట్లాంటిది రేపొద్దున్నే ఒకే ఇంట్లో ఉండాలి అంటే నా వల్ల అవ్వదు. రెండోది రేపొద్దున్నే ఇంకెవరు వచ్చినా సరే నేను ఫ్యూచర్ లో చేసుకున్న హస్బెండ్ వచ్చిన ఆయన్ని కూడా ఇలాగే చేస్తే ఆవిడ నా సిచ్యువేషన్ ఏంటి? మీరు 100% ఆవిడ కట్ సో చేయాలి. అసలు ఆవిడ తల్లి నాకు అనేది ఆవిడ లేదు. అవసరం లేదు. ఇప్పుడు మేము ఉన్న బిల్డింగ్ లో ఏదైతే ఉన్నామో నేను మా తమ్ముడు ఉన్నాము. సో ఆవిడకి మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా ఫాదర్ ఇన్ని ఇయర్స్ బయట ఉన్నారు కాబట్టి ఈవిడ వేరే దగ్గర ఉంది. ఈవిడ క్యారెక్టర్ ఏంటని నాకు తెలియలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే గానీ ఈ పర్సన్ ఇది నా అమ్మ ఇలాంటి క్యారెక్టర్ అని నాకు అర్థమైంది. కాబట్టి నాకు అసలు ఈమె నుంచి నాకు సూపర్ నాన్న. ఏం అవసరం లేదు. ఏదైతే వాళ్ళు మాట్లాడేసి నాకు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఇస్తారో నా తమ్ముడిని పట్టుకొని నేను అక్కడ ఉంటాను. నా వర్క్ నేను చేసుకుంటా. ఆ అబ్బాయి నుంచి అయితే నాకు 1% నాకు నేను పెట్టిన డబ్బులు కూడా ఎవడో బయటోడికి పెట్టినా అని అడుక్కున్నోడు పెట్టినాను వదిలేస్తా. ఆడ నుంచి నాకు అంటే ఒక లేదమ్మా, రూపాయి నువ్వు వద్దు. ఇట్లా వదిలేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మనం కేసు ఫైల్ చేద్దాం. మీరు కేసు వాళ్ళైతే ఫైల్ కట్ చేయండి. చేసేయండి. మీరు మేడం ఇది మీరు తీసుకున్న కేసు డెసిషన్ పెట్టుకోండి, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఓయ్ మీరు కేసు పెట్టుకోండి, వెళ్ళిపోతున్నా నేను. ఎంత బరితెగింపమ్మా.
దీని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, అది వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపో. నాకు అవసరం లేదు, ఉంటే నువ్వు దాంతో ఉండండి, లేదా మీరేమైనా చేసుకోండి. దుబాయ్ ఎక్కడి నుంచి పో ఇక్కడ పో. మేడం వాళ్ళ మీద నిజంగా కేసు ఉంటే అమ్మాయితో పెట్టించండి ఖచ్చితంగా మేడం, మనం ఇలాంటి ఇవాళ- బయట ఇగో ఇలా ఉంటే మరీ దారుణం. షూర్ మన టీం తరపు నుంచి ఈ అమ్మాయికి 100% మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆస్తులన్నీ కూడా పిల్లల పేరు మీద వస్తాయి. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు ప్రొసీడింగ్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పిలిచి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనమే ఇంత ఫీల్ అయ్యామంటే పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి వదిలేస్తే వీళ్ళు ఇంకా ఎంతమందిని నాశనం చేస్తారు సమాజంలో. ఖచ్చితంగా నాన్న మనం ప్రొసీడింగ్ అమ్మ మాధవి పక్క మేడం గారు ఏం చెప్పారో నువ్వు అది చెయ్యి. ఇలాంటి వాళ్ళు బయట ఉంటాయి, ఇగో నీలాగా మిగతా వాళ్ళు కూడా అయ్యేటటువంటి చాలా అవకాశాలు ఉంటాయి మందికి కాబట్టి నువ్వే ఆదర్శంగా ఉంటావు కాబట్టి ఇలాంటి డెఫినెట్ గా వాళ్ళ మీద కేసు వేసి పంపించాయి. దురదృష్టం తల్లి ఇలా చేయడం అనేది. ఫ్యూచర్ లో పాప కన్సీవ్ అయ్యిందంటే నెక్స్ట్ సేవలన్నీ కూడా తల్లి చేయాల్సిందే. బట్ తల్లి ఇలాంటి అన్యాయం చేసిందంటే అమ్మో నిజంగా చాలా బాధగా ఉంది. చూసారు కదండి, కన్న కూతురు జీవితాన్ని కన్న తల్లే పాడు చేయడం అనేది నిజంగా దురదృష్టం. సో దానికి కరెక్ట్ గా మన రమ్య గారు కూడా ఏం చేయాలనేది మాధవికి చక్కగా చెప్పారు. అండ్ అలాగే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, క్రిమినల్ అనే అనాలి, ఈ కనకమ్మ అండ్ అలాగే మణికంఠకి, అండ్ అలాగే ఈ కనకమ్మకి మణికంఠకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కళ్యాణ్ గారు కూడా చక్కగా చెప్పారు. సో దాని ప్రకారం ఇక్కడ జరిగేటట్టు మా టీం వాళ్ళందరూ కూడా చూస్తారు. సో నెక్స్ట్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.